సమయంలో సహోదరుడు వెంకటన్న, మరి అదే రీతిలో రాజమ్మక్క వారి యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప అనుభూతిని తీసుకొచ్చాడు. మొదటిగా 72 సంవత్సరాలు వెంకటన్నకు వచ్చినాయి అంట. 52 సంవత్సరాలు పెళ్ళయి, 2 సంవత్సరాలు ఇంట్లోకి వచ్చి, ఇంకేమన్నా 2 కలిసి వచ్చినాయా? 72 సంవత్సరాలు వయసు, 52 సంవత్సరాల వివాహ జీవితం, 2 సంవత్సరాల గృహం. కాబట్టి ఏం కావాలి అసలు? సరే, ఇప్పుడు ఏమైందిలే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఈ యొక్క అన్నీ 2 ఏమొచ్చినాయి? అన్నీ 2. కాబట్టి 72 సంవత్సరాలు, 72 సంవత్సరాలు తాను పుట్టుక దినములు, వివాహ జీవితం 52, ఇంటి జీవితం, ఇల్లు కట్టిన రోజులు 2 సంవత్సరాలు, మొత్తం 2 మీద నడుస్తుంది ఇప్పుడు. సరే, 2 మీద వాక్యం చేద్దాం. దేని మీద చేద్దాం? 2. సరే, మీది ఎప్పుడక్క బర్త్డే? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నీకే తెలియదా? సరే, అయితే అన్నకంటే ఎన్ని సంవత్సరాలు చిన్న? అగ్గమైందే తెలీదా? సరే, అయితే దేవునికి వందనాలు. అయితే ఇక ఎట్టగా అయిపోయింది, చిన్నగా ఉన్నప్పుడు చేసేసారు. ఆ పాపం అన్యాయం చేసినట్టున్నారు అందరూ. సరే, అయితే పర్లా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఇప్పుడు కొన్ని మాటలు చూద్దాం. ఈ సమయంలో మరి వెంకటన్న, రాజమ్మక్క వారి గృహంలో అన్నకి 72 సంవత్సరాలు, తర్వాత వివాహ జీవితంలో 52 సంవత్సరములు, వారి ఇంటిని కూడా కట్టుకుని నిర్మాణం చేసుకుని డెడికేషన్ అయ్యి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కాబట్టి ఈ యొక్క సంతోష దినముల్లో మనం కొన్ని మాటల వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 38, 39 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 38, 39 వచనాలు అందరం కలిసి చదువుదాం. కలిసి ఉన్నాయి 2. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని పోయి దూడని వారితో చెప్పాను. చూడమని చెప్పాను. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవాలని వారికి ఆజ్ఞాపించాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ ఏం కనపడుతున్నాయి? 2 రొట్టెలే. 5 రొట్టెలు, 2 చేపలు. 5 రొట్టెల సంగతి ఇప్పుడు మనకొద్దు, 2 చేపల సంగతే చూద్దాం. ఏం చూద్దాం? 2 చేపలు. అసలైన టీం లేదు. ఆ టీం ఉంటే ఇంకా బాగుండేది. ఏ టీము? చేపల వేటకెళ్ళే టీం. ఆ టీం ఉంటే ఇంకా బాగుండేది. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఇప్పుడు మనం 5 రొట్టెల గురించి చూసే సమయం కాదు ఇది. 2 చేపల గురించి మాత్రమే చూడాలి. ఎవరి గురించి? 2 చేపలు. మా యొక్క జన్మదినము ఈ 72 సంవత్సరాలు, వివాహమై 52 సంవత్సరాలు, ఇల్లు కట్టుకుని 2 సంవత్సరాలు అయితే 2 చేపల గురించి ఎందుకు చెబుతున్నారు అనుకోవచ్చు. ఈ 2 చేపల్లోనే అన్నీ ఉన్నాయి. వివాహ సంబంధమైనవి, ఇంకా మన జీవితము, జతపరిచింది, మన నివాస స్థలము, అన్నీ 2 చేపల్లోనే ఉన్నాయి. సరే, ఇప్పుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే 2 చేపల గురించి కొన్ని విషయాలు చూద్దాం. 2 చేపలు. ఈ 2 చేపల గురించి అసలు 2 చేపలు ఎక్కడ ఉన్నాయి? మొదట 2 చేపలు ఎక్కడ ఉన్నాయి? మొదట 2 చేపలు ఎక్కడ ఉన్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 చేపలు ఎక్కడ ఉన్నాయి చూపిస్తారండి. యోహాను సువార్త ఫస్ట్ ఆ 2 చేపలు ఎక్కడ ఉన్నాయి? యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దోనె
దొరుకునని చెప్పాను కనుక వారాలకు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది. లాగలేకపోయారంట. సో మొట్టమొదట ఈ 2 చేపలు ఏడుండే? సముద్రంలో ఉండే. సముద్రంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? 2 కలిసే ఉంటాయా? దేని స్వేచ్ఛ దానికి ఉండేది. ఏమైంది? దేని స్వేచ్ఛ దానికి ఉంది. సముద్రం ఏముండే? 2 చేపలు ఉన్నాయి. ఆ 2 చేపలు ఎక్కడ ఉండే? సముద్రంలో ఉండే కానీ కలిసి లేవు. మరి ఎక్కడ ఉండే? ఆ 2 ఎక్కడ ఉండే అంటే స్వేచ్ఛగా సముద్రంలో తిరుగుతున్నాయి. ఏం చేస్తున్నాయి? సముద్రంలో జరుగుతున్నాయి. ఏదో తల్లి గర్భంలో పడితే పుట్టిన తర్వాత అదే సముద్రంలో అటు ఇటు తిరిగేవి కొంటూ వస్తాయి. కాబట్టి 2 చేపలు ఒకే వనంలో ఉంటాయి కానీ డిఫరెంట్గా ఉంటూ వస్తున్నాయి. మీరు అర్థం చేసుకోండి. 2 చేపలు దాదాపు 150 చేపల దాకా పడినట్టు ఉన్నాయి. 2 మనం చూస్తున్నాం. ఇంకా మిగతా 148 చేపల సంగతి తర్వాత చూద్దాం. కాబట్టి 2 చేపలే సముద్రంలో ఎలా ఉంటాయి? డిఫరెంట్గా వేరువేరుగా ఉంటాయి. కానీ వేరువేరుగా ఉన్న చేపలన్నీ ఏం చేయబడ్డాయి? వల వేయబడిన తర్వాత వలలోకి వచ్చినాయి. ఆ వేరువేరుగా ఉన్న జీవితమేమో వివాహం కాకమునుపు, ఆ వల వేయబట్టమేమో వివాహం అన్న తర్వాత వివాహం అనే వలబడిన తర్వాత ఆ చిక్కులో నుండి ఎవరూ విడుదల పొందలేరు. పొందుతారా? వివాహం అనే వలలో ఒక చేప పడింది అనుకోండి, ఎక్కడి నుంచి బయటకు వస్తారా? చాలా కష్టం. కొన్ని చేపలు ఏంటంటే వలలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? ఆ చేప కరెక్ట్ అయిన విధానంలో వలలోకి రావడానికి యోగ్యురాలు కాదు. దానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అసలైన వాక్యం ఇంకా స్టార్ట్ అవ్వాలి, చాలా టైం ఉంది. కానీ కొన్ని చేపలు ఎలా ఉంటాయంటే దైవ చిత్తములో లేకుండానే వలలోకి వస్తాయి. ఎలా వస్తాయి? వలలోకి వస్తాయి. వలలోకి వచ్చిన చేపలు ఏం చేస్తాయి? వలలోకి వచ్చిన చేపలు మళ్ళీ వెళ్ళిపోతాయి. అదేదో ఒక కోణంలో బయటికి వెళ్ళిపోతాయి. అందుకే మనం చూడండి, ఒక్కోసారి మనం వల వేసి చేపలు పట్టినప్పుడు బ్రతికొండ చేపలు ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత అది ఎగురుతూ ఉండేది. ఎగిరి ఏం చేసిద్ది? మరలా ఏదో ఒక రీతిలో నీళ్ళకి వెళ్ళిందంటే మనకు దొరికిద్దా? దొరకదు. అంటే అర్థం ఏంటంటే ఒక చేప కొన్ని చేపలు ఏం చేస్తాయంటే దైవ చిత్తంలో లేకుండా కలిసి ఉండటానికి వస్తాయి. కానీ ఆ చేపలను దేవుడు ఇష్టపడ్డావు. అప్పుడు ఆ చేపలు ఏమవుతాయి? ఆ వలలో నుండి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజని. పోనీ ఇష్టపడి మరొక చేపతో కలిసి మరొక చేపతో ఉంటున్నా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, 100% ఏదో రోజు విడిపోవాల్సిందే. ఎందుకంటే ఆ చేప దేవుని చిత్తం కాదది. ఆ చేప దేవుని ఉద్దేశం కాదది. దేవుని ఉద్దేశంలో నేను చేప దేవుని యొక్క వలలోకి వచ్చినంత మాత్రాన అది దేవుని సంబంధించింది అవ్వదు. మరి ఎవరికి సంబంధించింది అయితే? సముద్రానికి సంబంధించింది అయితే. అది దేవునికి సంబంధించింది కాదు. అక్కడ అప్పుడు ఆ చేప ఏదో ఒక రీతిలో మరలా సముద్రంలో కలవాల్సిందే కానీ మరలా తిరిగి ఆ చేప సముద్రంలో కలవాల్సిందే కానీ దేవుడు కోరుకున్న స్థానంలో ఆ చేప ఉండలేదు. ఎందుకంటే అది దైవ చిత్తం కాదు, అది దేవుని ఉద్దేశం కాదు. కానీ దేవుని చిత్తంలో ఉన్న 2 చేపలు ఒకే వలలోకి వస్తాయి. కానీ వలలోకి వచ్చినా విడిపోవు. ఏం చేయవు? విడిపోవు. ఒకే స్వభావం, ఒకే స్వభావం, వేరు స్వభావం కలిగి ఉండ దేవుని చిత్తంలో ఉన్నటువంటి 2 చేపల్ని దేవుడు జతపరిచినప్పుడు అవి ఒకే వలలోకి వస్తాయి కానీ అవి తప్పిపోవు. కొన్ని దేవుడు జతపరచుకోకుండా జతపరచబడిన అనుభవంలోకి వచ్చిన ఈరోజు దేవునికి ఇష్టం లేకపోయినా ఈరోజు ఒక చేప మరొక చేపతో కలిసి ఈరోజు బాగానే ఉండట్టుండేది. ఓ రోజు ఏమైంది? ఇప్పుడు వీళ్ళు వివాహ జీవితంలో ఎన్ని సంవత్సరాలన్నా సరే వేరువేరుగా చేపలు ఒక వలలోకి వచ్చినాయి. వివాహం అనే బంధం చేత ముడివేయబడి వలలోకి వచ్చినాయి. వలలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండే ఈ చేపలు? చెప్పాలి. ఈ 2 చేపలు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండే ఒకే వలలో? ఎన్ని? 72 సంవత్సరాల క్రితం 72 సంవత్సరాల క్రితం ఒకటిగా ఉన్న చేప 52 సంవత్సరాల కిందట ఏమైంది? ఒకే వలలోకి వచ్చింది ఇంకొక చేప దగ్గరికి. ఆ 2 చేపలు ఏమైనా ఇప్పుడు 52 సంవత్సరాల నుంచి ఒకే వలలో ఉన్నాయి. వలలో ఉన్నప్పుడు చేపలు ఏం చేస్తాయి? కొట్టుకుంటాయి. ఖచ్చితంగా కొట్టుకుంటే గిలగిలాడుతూ ఉంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే అవేంటంటే కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మా పుట్టింటికి వెళ్ళిపోతాం, మా ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఉంటుంది దేనికి అనుకునే స్వభావాలు అవి. అంటే ఒకే వలలోకి వచ్చిన చేపలు ఒక్కొక్కసారి ఒడిదుడుకులు ఉంటాయి. కానీ
52 సంవత్సరాలు ఆ చేపలు ఉండే అంటే దేవుని చిత్తం అది. ఎందుకంటే ఆ 2 చేపలను దేవుడు ఆ వలలోకి సమకూర్చాడు. ఆ 2 చేపలను దేవుడు ఆ వలలో సమకూర్చాడు. అందుకే ఆ 2 చేపల యొక్క జీవితం చూడగా అవి దైవ చిత్తంలో ఉన్నాయి. కాబట్టి 52 సంవత్సరాలు ఈ 2 చేపలను దేవుడు ఏం చేశాడు, ఆ వలలోనే ఉంచాడు, ఆ వల నుండి బయటికి వెళ్ళకోకుండా. మరి ఎప్పుడన్నా కొట్లాడుకున్నారక్క? రోజు కొట్లాడుకుంటారా? వెళ్ళిపోయారా పుట్టింటికి? ఏమన్నా పోలేదా? అదే నిజం, మంచిదిలే. ఒకవేళ వెళ్ళారైతే నిజం చెప్పండి. అది దేవుని చిత్తం. ఎందుకంటే 2 చేపలు కొట్టుకుంటున్నప్పుడు ఒకే వలలో ఉండటం దైవ చిత్తం. కాబట్టి 72 సంవత్సరాల క్రితం సముద్రంలో వేయబడిన చేప 52 సంవత్సరాల క్రితం వలలోకి వచ్చి ఇప్పుడు 52 సంవత్సరాలు ఒకటిగా జీవించగలిగిందంటే ఆ 2 చేపలు ఒకటిగా వెళ్తున్నాయంటే ఎంత గొప్ప ధన్యత ఆలోచించండి. ఇది నిజమైనటువంటి దైవ చిత్తంలో ఉండే చేపలు, అంటే దైవ చిత్తంలో ఉండే బంధత్వం ఇది. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎక్కడో ఒంటరిగుండ చేప వలలోకి వచ్చి బంధత్వం కలిగి ఉంటుంది. ఆ బంధత్వం కలిగి ఉండే చేప ఏం చేయబడుతుంది? ముడివేయబడుతుంది. ఆ బంధం అనే చేత ముడివేయబడుతుంది. ఆ ముడివేయబడిన చేపల్ని ప్రభు ఏం చేశాడు? అది ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమవుతుందండి. ఒంటరిగా ఉన్న చేపని వలలోకి తీసుకొచ్చి జతపరిచాడు. జతపరిచిన చేపల్ని ప్రభు ఏం చేస్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు మెయిన్ ఆ జతపరిచిన చేపలను ఏం చేస్తున్నాడు ప్రభు చెప్పడానికి ఇప్పటివరకు ఈ యొక్క స్టోరీ, ఈ యొక్క విధానం, వాక్యం మీకు గుర్తు చేయబడుతుంది. అర్థమవుతుందండి. ఇదంతా జనరల్గా మనం వాళ్ళని చూస్తూ ఉంటేనే అర్థమైపోయింది. వాక్యం చెప్పేదంతా కూడా వాళ్ళ జీవితంలో నుండి బయటకు వచ్చింది. 52 సంవత్సరములో వలలోకి వచ్చిన చేప వలలో నుంచి బయటికి వెళ్ళకోకుండా 52 సంవత్సరాలు ఉందంటే అది దైవ చిత్తం. ఎవరి చిత్తం అది? ఎవరి చిత్తం? చక్కగా అందరూ భోజనం కోసం సిద్ధంగా ఉంటారు, కూర్చోటం కదా, చక్కగా భోజనం కోసం కూర్చున్నాం. ఇది తిరగండి, ఎలీషానా భోజనం అప్పుడే పెట్టలేదు, తిరగండి. ఇంకెటు తిరగండమ్మా, ఏంది ఏదో భోజనం పెట్టండి, ముందరే భోజనం పెట్టండి అన్నట్టు కూర్చున్నారు. సరే, దేవుని యొక్క చిత్తమే. మీరు అట్ట కూర్చోక్క, మీరు అక్క పెద్దదాన్ని తిరగలేవుగా. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే 52 చేపల్లో, క్షమించండి 52 చేపలు కాదు, 150 దరిదాపు చేపల్లో 2 చేపలు ఒకే వలలో అతుక్కుపోయి ఉన్నాయి. ఆ 2 చేపలే 52 సంవత్సరాల నుంచి కుటుంబ జీవితాన్ని కొనసాగుతూ వస్తున్నాయి. ఈ 52 సంవత్సరాల్లో అర్థమవుతుందండి, అందుకే నేను చెప్పింది మొదటే ఏమని, ఒక షాప్ ఏడు ఉండాలి మెయిన్. ఈ చైర్ కూడా తీసుకెళ్ళటేసే, చేసుకన్నా లేకపోతే ఏమైంది. సరే, ఎట్టయినా సరే, ఓకే, మీ ఇష్టం. ఏమైందమ్మా? ఏం కాదు, ఏం కాదు, రావాలి త్వరగా రాని, కూర్చొని. ఆలస్యంగా తప్పటడుగులు వేసాము, కూర్చోవటం కూడా ఆలస్యంగా ఎట్లా? సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే నేను త్వరగా ముగిచేస్తానండి. ఇప్పుడు 2 చేపల గురించి వెళ్తున్నాం కదా. 72 సంవత్సరాలు అన్నకు వయసు, 52 సంవత్సరాలు వివాహం అయ్యి, 2 సంవత్సరాలు ఇల్లు కట్టి, అందుకే 2 చేపల గురించి చూస్తున్నాం. 5 రొట్టెల గురించి మనం చూడట్లా. 2 చేపలు మొదటగా ఒంటరిగా సముద్రంలో ఉండే వల వేయబడినట్టుంటే, వివాహం అనే వల వేయబడినప్పుడు ఇద్దరు ఒకే వలలోకి వచ్చారు. ఒకే వలలోకి వచ్చిన చేపలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? 52 సంవత్సరాలు కలిసి ఉండే. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఎన్ని సంవత్సరాలు? ఈ బంధత్వం ఒకే వలలో 52 సంవత్సరాలు కలిసి ఉండటానికి కారణం ఏంటంటే దేవుని చిత్తం. చాలామంది ఉంటారు వివాహం చేసుకునే విషయంలో దైవ చిత్తం ఉండదు. వివాహం చేసుకుంటున్నామంటే చేసుకుంటున్నాం అంటే ప్రార్థన చేయాలా, ప్రభువుని అడగాల, దైవ చిత్తం కనుగొనాలా, ప్రభు నీ చిత్తమా కాదని తెలుసుకుని వివాహం జరిగించుకోవాలి. అది దైవ చిత్తం. దైవ చిత్తంలో లేనిది ఎంత ఘనమైనదైనా, ఎంత శ్రేష్టకరమైనదైనా, దైవ చిత్తం లేనిది ఒకటి మనకి ఇష్టమైనది కూడా ఉంటుంది. ఏదైనా అది దేవుని చిత్తంలో లేకపోతే ఆ చేప వలలోకి వచ్చిన దేవుడు ఏదో రోజు బయటికి నెట్టేస్తాడు. అది దైవ చిత్తం లేనప్పుడు ఆ చేపను మనం అంగీకరించలేం. ఎందుకంటే ఈ 52 సంవత్సరాలు ఒకే వలలో 2 చేపలు ఎలా ఉండగలుగుతూ వచ్చినాయి? అసలు ఇంకో విషయం చెప్పమంటారా? 2 వ్యక్తులను దేవుడు జతపరుస్తున్నారంటే వాళ్ళు 2 వ్యక్తులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒకళ్ళ కత్తి, ఇంకొకళ్ళేమో సాన, అంటే నునుపు లాంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే నుప్పు లాంటి వాళ్ళు. ఒకళ్ళ కత్తి, ఒకళ్ళ నుప్పు. ఎవరేం దగ్గరు, ఎవరో తగ్గట్టు దేవుడు వాళ్ళని పెడతాడు.
మరి వీళ్ళెదరూ ఎట్లా ఉండారు అన్న అక్క తెలియదు కానీ దేవునికి వందనాలు. కానీ 52 సంవత్సరాల్లో అగ్ని మండిద్ది. అగ్ని ఎవరు? అగ్ని ఎవరు? ఎవరు ఎవరు? తాత కాదమ్మా, మా అమ్మ. అగ్ని మా అమ్మ. షాక్ ఎవరంటే తాతే. కాబట్టి రెండు ఒకే వలలో ఉన్నప్పటికీ కానీ ఒకదానికొకటి అడ్జస్ట్మెంట్ అయ్యి కలుసుకుంటూ వెళ్తున్నాయంటే అదే దైవ సంకల్పం. 52 సంవత్సరాలు కలిసి ఉండగలిగారంటే ఒకే వలలో మండుతున్న మంట కత్తి ఉన్నప్పుడు కూడా రెండు ఎలా కలిసి ఉండే చెప్పండి? ఒకే వలలో 52 సంవత్సరాలు ఎలా ఉండే చేపలు? కాదమ్మా, ఎలా ఉండే తెలుసా? మంటలో కత్తి పెడితేనే దానికి సాన వచ్చింది. మీకు అర్థమైందా? కత్తికి సాన పెట్టాలంటే ఎడ పెట్టాలా? మంట మండిస్తేనే దానికి సాన వచ్చింది. అంటే అర్థం ఏంటి? కత్తికి నునుపుదనం రావాలంటే మంట ఉండాలి. మంట మండితే మంటలో కత్తి లేకపోతే మంట కూడా విలువ లేదు. అంటే ఆ రెండు ఒకదానికొకటి పడకపోయినా రెండు కలిస్తేనే గొప్ప ధన్యత, లేకపోతే ఆ చేపలు వేస్టే. అంటే ఇక్కడ చూడండి ఎంత గొప్ప ధన్యతను దేవుడు సమకూర్చాడు. సరే, ఈ వివాహ సంబంధమైన మ్యారేజ్ కాదు కాబట్టి, ఇప్పుడు పెళ్ళి ఎవరికి చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఆ స్టోరీ గురించి తర్వాత చేద్దాం. 2 చేపలు వల్ల ఎందుకు ఉండవు అన్నది తర్వాత. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే 2 చేపలు 72, 52, 2 అన్నీ 2 మీద ఉంటాయి కదా, అందుకే 2 చేపల గురించి చూద్దాం. 2 చేపలు ఒంటరిగా ఉండే చేపలు, సముద్రంలో ఒంటరిగా ఉండే చేపలు ఒకే వలలోకి సమయం వచ్చినప్పుడు వివాహం అనే వలలో పడి 52 సంవత్సరాలు ఉన్నాయి. సరే, 52 సంవత్సరాలు తన్నుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, బాధపడ్డారు, రోగాలు, అనారోగ్యాలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లమ్స్, ఏదో ఒకటి అయిపోయింది, హార్ట్ ప్రాబ్లం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే 52 సంవత్సరాలు ఒకే వలలో ఉండ చేపలు లేవు. ఒకే వలలో ఉండ చేపలు అవి ఏం చేయబడుతున్నాయి, ఎక్కడికి వచ్చినాయి అన్నది కొన్ని విషయాలు చూడాలి. అర్థమవుతుందండి? 52 సంవత్సరాలుగా ఒకే వలలో ఉండ చేపలు ఏం చేయబడ్డాయి అని అంటే బైబిల్లో ఒక 5 విషయాలు చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపుకలుగా చిన్న ప్రార్థన. రండి. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. కొన్ని మాటలు మీ దాసుడు, మా ప్రియ సహోదరుడు తండ్రి వెంకటన్న, రాజ్యమ్మక్క, మరి వెంకటన్నకి 72 సంవత్సరములు, రాజమక్క వారి యొక్క మరి వెంకటన్న వారి కుటుంబ జీవిత ప్రభా మరి ప్రయాణంలో 52 సంవత్సరాలు, ఇల్లు కట్టి కూడా 2 సంవత్సరములు, ఇవన్నీ పురస్కరించుకుని ప్రభు వీటన్నిటిని కలిగి ఈ కూడికి కలిగి ఉండడం సాయించండి. ఈ కూడికి ద్వారా మేమేం నేర్చుకోవాలో, ఎలా ఉండాలో మాకు నేర్పించి మహిమ పొందమని, ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి మహిమ పొందమని, దేవ ఈ వాక్యం ధ్యానించడం కొరకు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడచాలంత విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చి వాక్యాన్ని దీవించమని, వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేయమని, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వచ్చిన వారందరూ స్తోత్రములు. రావాల్సిన వారు త్వరపడి తీసుకుని మధ్య మార్గం ఉండే సకాలం నడిపించి, ఎవరికి టపాయిలకి ఇల్లు జరగకుండా సాయం చేసి, ముందున సాయం తీర్చి, నాకు కూడా మెండప్పులు కూడా తొలగించి వాక్యం అంతా దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. నువ్వు వాటర్ పెట్టినానా? పెట్టావా? దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినట్టయితే ఎప్పుడు ఇంటికి వచ్చినా ఎవరో ఒకరు వాటర్ ఖచ్చితంగా పెట్టండి. ప్రతి కూడికిలో నేను అడగాల్సి వస్తుంది. సరే, దేవునికి వందనాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 72 సంవత్సరాలు అన్నకు వయసు, 52 సంవత్సరాలు వివాహ జీవితం, 2 సంవత్సరాలు ఇల్లు కట్టుకుని, అన్నీ 2 మీద ఉంది. కాబట్టి 2 చేపల గురించి చెబుదాం, 5 రొట్టెల గురించి మనకు వద్దు. 2 చేపలు, ఎందుకంటే మనందరికీ చేపలు అంటే బాగా ఇష్టం. ప్రతి ఆదివారం చేపలే తింటాం, ప్రతి మంగళవారం చేపలే తింటాం, ప్రతి గురువారం కూడా చేపలే తింటాం. అందుకని మన చేపలు ఇష్టం కాబట్టి ఆ 2 చేపల గురించే చెబుదాం. సరే, 2 చేపలు ఎక్కడుండే? మొదట అది మీరు ఆగండి, ఆయన పెడతాడు లెక్క ఏదో దాంట్లో. 2 చేపలు ఎక్కడ ఉన్నాయి? సముద్రంలో ఉన్నాయి. 2 చేపలు ఎక్కడికి వచ్చినాయి? ఒకే వలలోకి వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు? 52 సంవత్సరాలు ఒకే వలలో ఉండే. అయితే 52 సంవత్సరాల నుంచి ఒకే వలలో ఉన్న చేపల్ని ప్రభు ఏం చేశాడు? 52 సంవత్సరాల్లో, మీకు అర్థమవుతుందండి, 52 సంవత్సరాలు వలలో ఉన్నాయి. 52 సంవత్సరాలు వలలో ఉన్న చేపల్ని ప్రభు ఏం చేశాడు అనేది ఒక 5 విషయాలు చెప్పొచ్చు. మొట్టమొదటిగా ఈ 2 చేపలు ప్రభు ఏం చేశాడు? రండి. మొదటి మాట మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి, ఆగు, స్పీడ్ వెళ్ళొద్దు, మెల్లిగా అండి. ఆయన 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి మొట్టమొదటిగా
రెండు విడివిడిగా ఉన్న చేపలు కాలము సంపూర్ణమైనప్పుడు ఆ వల ప్రభు వేసిన వల అంటే వివాహం అనే వలలోకి వచ్చిన తర్వాత ఆ రెండు చేపలు యొక్క జీవితంలో ఆ రెండు చేపలను ఎత్తుకుని దేవుడు చేస్తున్నది ఏంటి తెలుసా? ఈ 52 సంవత్సరాలు దేవుడు చేసింది ఏంటి తెలుసా? మొట్టమొదటిగా ప్రభు ఏం చేశాడు? ఆ రెండు చేపలను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడు? ఆకాశం వైపు తన చేతులతో ఆ రెండు చేపలను ఎత్తి ఏం చేశాడు? చెప్పండి. ఆకాశం వైపు తన చేతులతో రెండు చేపలను ఎత్తి ఏం చేశాడు? అది గుర్తుపెట్టుకొని మరలా అడుగుతా. ఆకాశం వైపు ఏం చేశాడు? రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించాడు. అంటే ఈ రెండు చేపలు మొదటిగా ఎక్కడికి వచ్చినాయి? అదే చెప్పే కదా, వివాహం అనే బంధం చేత సమకూర్చబడి ప్రభు యొక్క చేతిలోకి వచ్చినవి. ఎక్కడికి వచ్చినాయి? ప్రభు చేతిలోకి వచ్చిన చేపలు ఏం చేయబడ్డాయి? అది మన అంశం. రెండు చేపలు ఎత్తబడినాయి కదా, విడివిడిగా ఉన్న చేపలు ప్రభు చేతిలోకి వచ్చినాయి. ప్రభు చేతిలోకి వచ్చిన చేపలు ఏం చేయబడినాయి అని అంటే, మొదటిగా అవి ఆకాశం వైపు ఎత్తబడి ఆశీర్వదించబడినాయి. ఏం చేయబడినాయి అండి? ఆశీర్వాదం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినని సామెతల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఆశీర్వాదం అన్నది ఇంపార్టెంట్. దేవుడు ఆ రెండు చేపలను ఎత్తి పట్టుకొని ఆ రెండు చేపలు ఎలా చేసిన మొదటి కార్యం ఏంటంటే ఆ రెండు చేపలను ఆశీర్వదించాడు. రెండు చేపలు ఏం చేశాడు? ఆశీర్వదించాడు దేవుడు. ఆ విడివిడిగా ఉన్న రెండు చేపలను తీసుకొచ్చి, విడివిడిగా ఉన్న రెండు చేపలు ప్రభు యొక్క చేతిలోకి వచ్చినప్పుడు, ప్రభు యొక్క స్వహస్తాల్లోకి వచ్చినప్పుడు, ప్రభు యొక్క చేతిలో రెండు చేపలు తీసుకురాబడినప్పుడు ఆ రెండు చేపలు ఏం చేయబడుతున్నాయి? మొదటిగా ప్రభు ద్వారా ఆశీర్వదించబడుతున్నాయి. ఎవరి ద్వారా? ప్రభు ద్వారా ఆశీర్వదించబడుతున్నాయి. ప్రభు ఆశీర్వదించిన వాడుకుంటాడు. ఆ రెండు చేపలను పైకెత్తి ఈ చేపల పైనుండి కింద ఇలా ఏం చేశాడు? ఆ రెండు చేపలను తీసుకుని ఏం చేశాడు? కింద నెట్టేలా, కింద పడేలా ఆ రెండు చేపలను ఏం చేశాడు? ఒకటిగా చేసి వాటిని ఏం చేస్తున్నాడు? ఒకటిగా చేయమంటే ఆయన చేతిలోకి తీసుకున్న దాన్ని ఒకటిగా చేయబడిన అర్థం. చేసి ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఎంతగా ఆశీర్వదించాడు అంటే, అబ్రహాముతో అంటాడు, నీ సంతానం విస్కరేణువుల వలె ఆశీర్వదించబడింది అంటాడు. అంటే తన సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాడు. చాలా కోణాలు ఉన్నాయి. కానీ మొదటిగా చూసినట్టయితే దేవుడు ఆ రెండు చేపలను ఏం చేశాడు? ఆయన చేతిలో తీసుకుని ఆశీర్వదించాడు. ఆ రెండు చేపల యొక్క జీవితం, ఆ రెండు చేపలు ఒకప్పుడు ఎలా ఉండే? విడివిడిగా ఉండే. విడివిడిగా ఉండే రెండు చేపలు ఒక వలలోకి వచ్చినాయి. ఒక వలలోకి వచ్చిన చేపల్ని ప్రభు తన చేతుల్లోకి తీసుకుని ఏం చేశాడు? ఇప్పుడు ఒక మాట చెబుతానండి. యేసు ప్రభు వారు ప్రసంగించేటప్పుడు ఆడ ఎంతమంది ఉంటారు? 5,000 మంది పురుషులు ఉన్నారు. 5,000 మంది. మరి స్త్రీలు కాక పిల్లలు కాకే కదా 5,000 మంది ఉండాలని బైబిల్ రాయబడుతూ వచ్చింది, పురుషుల వరకు. మరి 5,000 కానీ పిల్లలు స్త్రీల మధ్యలోకే ఈ చేపలు వచ్చింది. అంటే అదే వనంలోకి అదే వనలోకి వచ్చిన ప్రభు ఈ రెండు చేపలను ప్రత్యేకించి తీసుకుని ఏం చేశాడు? అంతమంది మధ్యలో ఈ చేపలు ఉన్న రెండు చేపలను తీసుకుని ఆశీర్వదించాడు. నిజంగా ఒకటిగా ఉన్న చేప వలలోకి వచ్చిన తర్వాత ఆ చేపని ప్రభు ఏం చేస్తున్నాడంటే తన స్వహస్తాలతో ఎత్తుకుని ఆశీర్వదిస్తున్నాడు. అన్ని విధాల సంతానం విషయంలో కానీ, ఆర్థికమైన విషయాల్లో కానీ, వ్యాపార విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ దేవుడు అన్ని కోణాల్లో కూడా ఏం చేస్తున్నాడు? ఆ రెండు చేపల్ని చేతులతో ఎత్తుపట్టుకుని ఈ చేపలు ఆశీర్వదించబడినాయి. అవి ఆశీర్వదించబడినాయి కాబట్టి ఆ రెండు చేపలు చెప్పండి ఆశీర్వదించబడినాయి కాబట్టి 5,000 మంది తినగలుగుతూ వచ్చారు. అంటే ఆ రెండు చేపల్లో ఎంత ధన్యత ఉందో చూడండి. ఆ రెండు చేపలు ప్రభు తన స్వహస్తాలతో ఎత్తుకుని ఆశీర్వదించిన అనుభవాన్ని చూస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా ఈ 52 సంవత్సరాల కుటుంబ జీవితంలో ప్రభు వారు ఎలా చేసిన మొదటి కార్యం ఏదైనా ఉందంటే అది దేవుడు వారిని ఆశీర్వదించిందే మొదటి కార్యం. ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మొదట మనం భేదవారికి ఉండొచ్చు, మొదట మనం తిండికి లేని స్థితిలో ఉండొచ్చు, మనం మొదట ఉండటానికి లేని స్థితిలో ఉండొచ్చు, మొదట మనం ఎన్నో కష్టతరమైన పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఈరోజు ఎలా ఉంది? బహు గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. అదే ఆయన చేతుల్లో ఉన్న చేపలను ఆయన ఏం చేస్తున్నాడు?
గుర్తుపెట్టుకుని మరలా చెబుతున్నా. వలలోకి కొన్ని చేపలు వచ్చినాయి. ఆ చేపలు అయ్యి మొదట్లోనే చెప్పాను నేను. వలలోకి వచ్చిన చేపలు అయ్యి మళ్ళీ జారిపోయే చేపలు అయ్యి. వలలోకి వచ్చిన చేపలు ఇవి అవి. కొన్ని జారిపోయే చేపలు ఉంటాయి. ఉండయా లేవా? చెప్పు రాడాక, నువ్వే చెప్పాలి గట్టిగా. కొన్ని జారిపోయే చేపలు ఉంటాయి. ఆ చేపలు ఎక్కడికి వెళ్తాయి? చెరువు దగ్గరికి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? చెరువుని చూసుకుంటే నేను చెరువులో దూకుతా అని. కొన్ని చేపలు ఉన్నాయి. చెరువులోకి వెళ్ళే చేపలు కూడా కొన్ని ఉన్నాయి. వెళ్ళిపోయిన చేపలు కూడా ఉండేలేండి. ఆ చేపల గురించి మనకు వద్దు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, 2 చేపలు ఒకే కోణంలో ఉన్నాయి, కానీ అవి ప్రభు చేతిలో ఉన్నాయి. కొన్ని చేపలు ప్రభు చేతిలో లేవు, అవి జారిపోయినాయి. రామ్మా ముందులకు రా. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటామంటే, దేవుడు జతపరిచే అంతవరకు కూడా మనం వేచి ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు జతపరిచేదాకా మనం వేచి ఉన్నాం. మనకై మనం డిసిషన్ తీసుకుంటాం. ఈ అబ్బాయి నాకు కావాలి, ఈ అమ్మాయి నాకు కావాలి, బాగుంది, చక్కగా ఉంది, చూడటానికి అందంగా ఉన్నాడు, ఇతడు నాకు కావాలని చెప్పని మనం ఒక తీర్మానం చేసేసుకుంటాం. కానీ అది దేవుడు ఇష్టపడిన చేప కాదు. ఆ చేప ఎలాంటిది? దేవుడు ఇష్టపడి ఆశీర్వాదించడానికి పనికొచ్చే చేప కాదు. ఒకవేళ దేవుడు ఇష్టపడిన చేప కొరకు దేవుడు ఇష్టపడిన చేప వెళితే, మీకు అర్థమవుతుందండి? దేవుడు ఇష్టపడని చేప కొరకు దేవుడు ఇష్టపడిన చేప కొరకు వెళ్తే, ఈ ఇష్టపడిన చేపకు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా బాగొడతాడు దేవుడు. ఉండవు ఆ చేప కూడా. మీకు ఇంకా అర్థమవుతుందండి? తెలుగు భాషలో చెప్పనా? అంటే ఒక చేపను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీనికి ఇంకో చేపను జతపరచాలని ఇష్టపడ్డాడు. ఈ 2 చేపలను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకో దేవుడు జతపరిచే చేప కాకుండా మనం ఇంకో చేపను తెచ్చిపెట్టామనుకో, ఏమైంది? ఈ చేపకిచ్చే ఆశీర్వాదాన్ని ఈ చేప జతపరచడం ద్వారా ఇది కూడా బాగొట్టుకుంటుంది. దాన్నే మన భాషలో చెప్పాలంటే, రక్షించబడిన విశ్వాసికి అవిశ్వాసతో సంబంధం మనం పెట్టినప్పుడు, ఈ విశ్వాస సంబంధమైన వాడు కూడా అవిశ్వాసంలో పడిపోయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అర్థమైందా? దేవుని ద్వారా ఆశీర్వదించబడిన చేపకి మరొక చేప దేవుని ద్వారా ఆశీర్వదించబడేదే రావాలి. అది లేకుండా సొంత నిర్ణయం మీద వచ్చిన చేప ఏమవుతుంది చెప్పండి? అది మరలా యాత్ర చేసుకుని తన పూర్వస్థితికి వెళ్ళిపోయింది. కానీ ఈ 2 చేపలు అలాంటివి కాదు. ఈ 2 చేపలు ఎలాంటి? దేవుని చిత్తంలో దేవుడు ఆశీర్వదించడానికి ఆయన చేతిలో పెట్టుకున్నటువంటి 2 చేపలు లాంటి ఈ చేపలు. అందుకే ఈ 2 చేపలను దేవుడు గుర్తెరిగి ఇది నా చిత్తంలో ఉందని జతపరిచాడు. కాబట్టే 52 సంవత్సరాల్లో పుట్టింటికి వెళ్ళకోకుండా ఏడుంది. నిజమే కాదా? చెప్పాక మళ్ళీ నేను వాకింగ్ చెప్పిన తర్వాత సేవకుడు అట్ట చెప్పాడు, నేను పుట్టింటికి వెళ్ళాను అన్నామంటే అబద్ధమైంది. మళ్ళీ ఛార్జీలు ఇస్తానన్నా పోనందంట. అబ్బా ఎంత గొప్ప ప్రేమ అన్న ఈ చేప అంటే. ఆ చేపకి ఈ చేప అంటే ఎంత ప్రేమ ఉందో. అంతేనాక? చేప కోసం ఆగేవా, చేప పిల్లల కోసం ఆగేవా? అది చేప పిల్లల కోసమే. ఆ వెనక ఎవరో చెప్పారు, కథ కోసం కాదు, కింద చేప కోసం వచ్చారంట. అట్లాగేందంటే కథ తినడానికి కాదు, పక్క చేప, ఆ చేప కోసం కాదు. ఏ చేప కోసం? చిన్నపిల్లలు ఉండే చూసి ఆ చేపల కోసం ఉందంట. సరే, ఏదో చేపల కోసం అయితే ఉండవులే, దేవుని కొందరు. కాబట్టి దైవ చిత్తంలో ఉన్నారు కాబట్టి ఈ చేపలు ఉండగలుగుతూ వచ్చినాయి. ఈరోజు చెప్పే మాట ఏంటంటే, 52 సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చి ఉండొచ్చు. కుటుంబ జీవితంలో ఇద్దరు తినకోకుండా ఎన్ని దినాలు ఉండొచ్చు. ఎన్ని సమస్యల్లో ఇద్దరు ఉండొచ్చు. ఎన్ని బాధల్లో 52 సంవత్సరాలు కుటుంబంగా జతపరచబడిన తర్వాత ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాల్లో ఉండొచ్చు. కానీ ఆ కష్టాల్లో, ఆ బాధల్లో 52 సంవత్సరాల్లో దేవుడు ఏం చేశాడు? ఆయన చేతులు ఎత్తుకుని ఆశీర్వదించాడు. కానీ ఏ రోజు కూడా ఇట్లా ఆయన చేతుల నుంచి కింద పడేలా. 52 సంవత్సరాల కుటుంబ జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఆయన చేతుల్లోనే పట్టుకుని ఆశీర్వదించాడు తప్పగా ఏ రోజు మీ స్వామి మీరు చావడానికి కింద ఇలా. అదే దేవుడు అంటే. ఆయన చేతుల్లోకి వచ్చిన 2 చేపలు, విడివిడిగా సముద్రంలో ఉన్న చేపలు, వివాహం అనే వలలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుని వాటిని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చిత్తం నుండి 52 సంవత్సరాల్లో దేవుడు ఆశీర్వదించబట్టే ఈరోజు ఈ కుటుంబంలో ఈ కూడిక మనం కలిగి ఉండగలుగుతున్నాం. అవునా కదా? ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఇంకా చాలా ఉంటాయి, ఇంకా 4 పాయింట్లు ఉంటాయి. అప్పుడే అవలా. మొట్టమొదటిగా వెంకటన్న 8 గంటలకు ముగించమన్నాడు. మొదటి పాయింట్ 8 దగ్గరకు వచ్చేసింది. కాబట్టి మొట్టమొదటిగా ఏంటి మాట? మీ ఇష్టం. ఈ చేపల స్టోరీ బాగుంది, మీ ఇష్టం. కాబట్టి మొట్టమొదటిగా ఒకటిగా ఉండే చేప వివాహం అనే బంధం చేత జతపరచబడిన తర్వాత, అంటే ఆ వలలోకి వచ్చిన తర్వాత ఆ చేప మొట్టమొదటిగా ఏం చేయబడింది? 2 చేపలు ఏమవుతున్నాయి? ప్రభు చేతిలోకి వచ్చిన తర్వాత ఆశీర్వదిస్తున్నాడు ప్రభు. అది విస్తారమైన ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని ఎవడో కూడా కొలతేయలేడు.
అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడా? వ్యాపార విషయంలో ఇచ్చాడు, కుటుంబ విషయంలో ఇచ్చాడు, అంతేనాక అనారోగ్యం విషయంలో కూడా దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదం. ఎన్ని అనారోగ్యాలు, కానీ మనకున్న అనారోగ్యాలు ఎవరికి ఉండవు, అన్ని అనారోగ్యాలు కూడా దేవుడు ఆశీర్వదించాడు. మస్తు ఎంతగా దేవుని స్తుతించాలి చెప్పు. ఏం చేయాలా? నిన్న వర్తమానం విన్నా కదా, శోధనలో మహానందంగా ఎంచాలి. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మొట్టమొదటిగా ఒంటరిగా ఉండే చేపల్ని వివాహం అనే వల ద్వారా బంధం చేసి జతపరిచి ఆయన చేతుల్లోకి తీసుకుని వాటిని మొట్టమొదటిగా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. 2 ఏం చేశాడు? ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడు? గొప్ప ఆశీర్వాదంతో ఆశీర్వదించాడు. రెండోదిగా ఆయన ఏం చేశాడంటే మార్కు సువార్త 6వ అధ్యాయం. నాకు తెలిసి మీరు అందరూ కూడా అన్న తొందరగా ముగిస్తారనే వచ్చి ఉంటారు. ప్రభు చిత్తంలో నేను ముగిస్తా. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ మాట 41వ వచనం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. చాలా. కాబట్టి ఇక్కడ 2వ కోణం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఒంటరిగా ఉండే చేపలు వాళ్ళ వివాహం అనే బంధం చేత కట్టబడిన తర్వాత ఆ 2 చేపలు మొదటిగా ఏం చేయబడుతున్నాయి? ఆయన చేతుల్లోకి వస్తున్నాయి. మొదట వచ్చిన చేపలను ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదిస్తున్నాడు. 2 ఆ చేపలను ఏం చేస్తున్నాడంటే చూడండి, రెండోదిగా ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాడు. ఎవరో పంచిపెట్టాడు? అందరికీ. ఇప్పుడు ఎంతమంది పంచిపెట్టారు అన్న 2 చేపలని? కాదు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టబడ్డాయి? 2 చేపలు 8 మందికి తమ ప్రేమనే తమ రక్తమాంసములు పంచిపెట్టగలిగినాయి. ఎన్ని చేపలు? 2 చేపలు 8 చేపలకి పంచిపెట్టబడ్డాయి. ఈ 2 శరీరములే 8 చేపలకి మిర్చబడుతూ వచ్చినాయి. మీకు అర్థమవుతుందండి? పంచిపెట్టబడింది 2 శరీరాలు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించి 8 మందికి పంచిపెట్టాడు. అక్కడ 5,000 మంది, ఇక్కడ ఎంతమంది? ఇంట్లో 5,000 మంది లేరులేండి. ఎందుకంటే 5,000 మంది ఉండాలంటే ఎంకటన్నా కూడా సొలొమోను వల్లే ఒక 10,000 మందిని చేసుకోవాలి, 1000 మందిని. అది కష్టం. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 8 మందికి దేవుడు ఏం చేశాడు? తన జీవితాన్ని పంచిపెట్టేటట్టు చేశాడు. ఈ ఇద్దరి యొక్క ప్రేమ, ఇద్దరి యొక్క ఐక్యత, లేదా ఇద్దరిలో ఉన్నటువంటి ప్రేమని ఈ 8 మందికి పంచిపెట్టేటట్టు దేవుడు చేస్తూ వచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పంచుతున్నారు అక్క? పెళ్ళై ఎన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టారన్నా? 4 సంవత్సరాలకి మొదటి చేప పుట్టింది. 4 సంవత్సరాలకి సువార్త అనే చేప. సువార్తేనమ్మా. 2వ చేప ఎన్ని సంవత్సరాలకి? 2 ఏళ్ళకి 2వ చేప. ఏ చేప? 2వ చేప మెయిన్ ఇంపార్టెంట్ చేప జ్యోతక్క. 3వ చేప మళ్ళీ 2కా? 3వ చేప ఎవరు? రాణక్కనా? 3వ చేప ఏడే ఉంది. 4వ చేప సిటీలో ఉంది. 5వ చేప సంగారెడ్డిలో ఉంది. 6వ చేప సూరారంలో ఉంది. 7వ చేప మెదక్కు నరసాపూర్ మధ్యలో ఉంది. 8వ చేప 8వ చేప ఏమో కాదు నరసాపూరు గండిమైసం మధ్యలో ఉంది. కానీ 8 చేపలకి ఈ 2 చేపలను దేవుడు ఆయన చేతిలో పెట్టుకుని ఆశీర్వాదించి 8 చేపలకి తన బంధాన్ని, ఈ 2 చేపల యొక్క బంధం, ఆ 2 చేపల యొక్క ప్రేమ, ఆ 2 చేపల యొక్క స్వరూపాన్ని, ఆ 2 చేపలు ఎలాంటి స్వరూపం కలిగి ఉండయో ఆ స్వరూపాన్ని, ఆ మనస్తత్వాన్ని, ఆ ఉద్దేశాన్ని, ఆ ఆలోచనని పంచిపెడుతూ వచ్చారు. ఎంతమందికి? మొన్నే జ్యోతి అక్క అంటుంది, మా అక్క చెల్లెళ్ళకి ఎవరు కూడా ఒకే ఒక ఆమె తప్పక మిగతా వాళ్ళందరికీ మా అమ్మ రూపం అయితే రాలేదు. రూపం అంటే కలరు. మరి ఎవరి రూపం వచ్చిందంటే మా నాయన రూపమే వచ్చింది, మా నాయన కలరే వచ్చింది అంటాను. మొన్నే ఒక వారం రోజుల క్రితం చెప్పింది. ఏమక్క అంటే అది అంతేనన్నా, ఎవరో సిటీలో ఉండేమో ఎవరో ఒక్క ఆమెడికి వదిలే, ఇప్పుడు వీడియో రికార్డ్ ఆమె ఫీల్ అవుతాము. ఆ ఒక్క ఆమె తప్పక మిగతా వాళ్ళు అందరూ మా నాన్న కలరే, మా కుటుంబం అంతా. సరే దేవునికి వందనాలు, అందరూ వెంకటాన్న కలరే, దేవుని స్తోత్రాలు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటండి? అందుకే 2వ చేప గట్టిగానే ఉండేది ఎప్పుడు కూడా. 2వ చేప ఎలా ఉంది? ఎప్పుడు గట్టిగానే స్టాండర్డ్గానే ఉంది. మిగతా చేపలు ఎట్లా ఉండ? సరే, ఆ 2వ చేప గురించి వాళ్ళ ఇంటికాడ చెప్పొచ్చు. కానీ ఇక్కడ చూసేటటువంటి కోణం ఏంటంటే ఈ 2 చేపలను 8 మందికి దేవుడు పంచిపెట్టాడు.
తమ శరీరాన్ని ఒక్కొక్క చేపకి శరీరం ఒక చేప పంచిపెడుతున్నారు. మరలా శరీరాన్ని పుంజుకుంటున్నప్పుడు మరలా శరీరాన్ని 2 సంవత్సరాలకు మరి ఇంకో చేపకి మరలా తిరిగి ఏ చేపకైతే తన శరీరాన్ని పంచిపెట్టిందో ఆ 2 చేపలు మరలా 2 సంవత్సరాలకు మరలా శరీరాన్ని పుంజుకుని మరలా తిరిగి సంపాదించుకుని మరలా 2 సంవత్సరాలకి మరొక చేపకు పంచిపెడుతూ వచ్చినాయి. నిజంగా దేవుని చేతిలో ఉన్న చేపలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదిస్తున్నాడు. మొదట 2 ఆ చేపల్ని పంచి పెడుతున్నాడు. ఎవరో పంచి పెడుతున్నాడు? ఆ 8 చేపలకి ఈ 2 చేపల యొక్క భాగమును, రక్తమాంసములను, స్వభావమును, మనస్తత్వమును, ఆలోచనలను, ఉద్దేశాలను 8 చేపలకు పంచిపెట్టాడు దేవుడు. బా, ఎంత గొప్ప ధన్యత! ఈ 52 సంవత్సరాల్లో ఈ 8 చేపలకి దేవుడు ఎంత గొప్ప ప్రేమని, ఎంత గొప్ప ఐక్యతని, ఎంత గొప్ప స్వరూపాన్ని, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ప్రేమని 8 చేపలకి ఎన్ని కోణాల్లో పంచిపెట్టుంటారో కదా. ఎంత గొప్ప ధన్యత! 52 సంవత్సరాల నుంచి దాదాపు 52 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు పోయినాయి. దాదాపు 48 సంవత్సరాలు. కరెక్టేనా? నాకు ఎట్టంటే నుంచో పురిపెట్టమని వాక్యం చెప్పేటప్పుడే కరెక్ట్గా ఉంటాయి లెక్కలు, తర్వాత అసలు రావు. కాబట్టి 48 సంవత్సరాల్లో 45 సంవత్సరాల నుంచి చేపలకి తమ ప్రేమని, తమ ఐక్యతని, తమ స్వభావాన్ని, తమ మనస్తత్వాన్ని పంచిపెట్టుకుంటూ వారిని కాపాడుకుంటూ వస్తున్నాయి. చూడండి, నిజంగా ఆ చేపలు ఎంత గొప్పయో. ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆశీర్వదించబడుతున్నాయి. ఆయన చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ చేపలే 8 మందికి పంచిపెట్టబడుతున్నాయి. వారి జీవితం, వారి రక్తమాంసములు 8 మందికి పంచిపెట్టబడ్డాయి. ఎంత గొప్ప ధన్యత! అర్థమవుతుందండి. 52 సంవత్సరాల క్రితం వరలోకి వచ్చిన చేపలను ప్రభు ఏం చేశాడు? మొదట ఆ 2 చేపలను పైకెత్తి ఆశీర్వదించి ఆ 2 చేపలను 8 మందికి, ఈ 2 చేపల యొక్క శరీరం 8 మందికి పంచిపెట్టాడు. దడ్డి దేవుడు చేశాడు. ఇంకేం చేశాడు దేవుడు? రండి, ఆయన చేతిలో తీసుకున్న తర్వాత ఏం చేశాడు? మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని 42 చదివయ్యా. 42 చదువు. తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను ఇంకో చూడండి, 42లోనే ముగిచ్చేద్దాం మొత్తం వాక్యం మొత్తం. ఇంకొక వచనానికి వెళ్ళొద్దు మనం, ఎందుకంటే అన్ని 2 మీద ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 42వ వచనంలో 3వ మాటను చూస్తున్నాం. మొదటిగా ఆయన చేతుల్లోకి వచ్చిన చేపలను ఆయన ఏం చేశాడు? ఒకటి ఆశీర్వదించాడు, 2 ఆ చేపల్ని 8 మందికి పంచిపెట్టాడు. అంటే మన జీవితంలో చూస్తున్నాం, బైబిల్లో 5000 మంది ఉంటారు, కానీ మన జీవితంలో 8 మంది పంచిపెట్టాడు. 3వదిగా ఆయన చేతిలోకి తీసుకున్న 2 చేపలు, ఒంటరిగుండ చేపలు వలలోకి వచ్చినాయి. వలలోకి వచ్చిన చేపలను ఆయన చేతిలో తీసుకున్నాడు. ఆయన చేతుల్లో తీసుకున్న చేపలని 3వదిగా ఏం చేస్తున్నాడు? మొదటిగా ఆశీర్వదించి, రెండోదిగా పంచిపెట్టాడు. 3వదిగా ఏం చేస్తున్నాడంటే వారందరూ తిని ఏం చేశారు? అందరూ తినేటట్టు చేశారు. అంటే ఈ 2 చేపలు 8 మందికి ఏమవుతున్నాయి? ఆహారంగా చేయబడుతున్నాయి. వారు తిని ఏమవుతుంది? ఆహారంగా. ఈ 2 చేపలే ఆహారంగా చేయబడుతున్నాయి. ఆహారంగా చేయబడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఈ 2 చేపలే వాటిని పోషిస్తున్నాయి అని అర్థం. ఏటిని పోషిస్తున్నాయి ఈ 2 చేపలు? ఏటిని? 8 చేపలను పోషిస్తున్నాయి. 5000 చేపలు అనొద్దు, అది బైబిల్లో ఉండదు. ఇక్కడ 8 ఉన్నాయి. ఇక్కడ 8 చేపల్ని తిని అంటే అర్థం ఏంటి? పోషిస్తున్నాయి అని అర్థం. ఏం చేస్తున్నాయి? పోషిస్తున్నాయి. ఒక 2 చేపలు, ఆయన చేతుల్లో ఉన్న 2 చేపలు అవి ఆశీర్వదించబడ్డాయి. అవి 8 మంది పంచిపెట్టబడ్డాయి. అవి 8 మందిని పోషించేవి ఉంటున్నాయి. ఏం చేస్తున్నాయి? 8 మందిని పోషిస్తున్నాయి. సహజంగా ఎన్ని సంవత్సరాలు పోషించుంటారు ఒక్కొక్క బిడ్డని? పెద్ద ఆమెకి ఎన్ని సంవత్సరాలు వయసులో పెళ్లి చేశారు? 18 సంవత్సరాలు ఆమె పోషించాడు. తర్వాత పిల్లలు పుట్టేటప్పుడు కూడా పోషిస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా. సరే, ఇప్పటికే పోషించదు తప్పదు. నాయన అని ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాము? ఏనా ఆ చేపో ఈ చేపో వారి శరీరం తీసి వాళ్ళని తృప్తిపరచాల్సిందే, అంతే కదా. రాకుండా ఉంటారా? ఇప్పటికే నాయన అని అనుకుంటారు, అమ్మ అనుకోండి ఉంటారు కదా. ఆ మధ్య మధ్యలో కోపాలు తోపాలు ఉంటాయి. అయినా కానీ ఏదో కష్టం వచ్చినప్పుడు నా నాయన ఉన్నాడు, అమ్మ ఉన్నారని వస్తారు. రారా? చక్కగా అన్నకు తిరగకుండా దాచిపెట్టి ఇప్పుడు ఇచ్చావా? ఇదిగన్నా సిగరెట్లు బయటకు వస్తున్నాయి చూడు. కాబట్టి కానీ ఆ మొదటి చేపనే 18 సంవత్సరాలు పోషించింది. రెండో చేప, ఆ చేప 18,
మూడో చేప అన్నీ 18ఏనా? ఇక వదిలి. లాస్ట్ చేప ఒక్క చేప పట్టుకుంటే ఎక్కువ సంవత్సరాలు ఉంది అంతేనా? లాస్ట్ 2 అంతే కదా ఆశీర్వాదం. కాబట్టి చూడండి ఎంత గొప్పగా వాళ్ళు తృప్తి అంటే ఎంత గొప్పగా వాళ్ళకి జీవనోపాధి ఉండి వాళ్ళని పోషిస్తూ వస్తున్నారు. ఈ పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చిన్న చేపలు పోషించే ధన్యత పెద్ద చేపలకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన చేతుల్లో ఉంటుందారా. ఏడుంటుందారా? ఆయన చేతుల్లో ఉంటుందారా. ఆ చిన్న చేపలకి పోషణకరంగా ఉంటాయి ఈ చేపలు. ఆయన చేతుల్లోకి రావటం ద్వారా, ఆయన చేతుల్లోకి వచ్చి ఆశీర్వదించబడటం ద్వారా, ఆయన చేతుల ద్వారా అనేకులకి మరి ఆ శిష్యులకి ఇవ్వబడి ఆ శిష్యుల ద్వారా అనేకులు పంచిపెట్టడం ద్వారా, ఆ చేపలు అనేకులు తినటం ద్వారా ఏమొచ్చినాయి? అనేకులు పోషించబడుతున్నారు. కాబట్టి ఏకంగా ఒకటే ఉన్నటువంటి చేపని, సముద్రం అనే జీవితంలో ఒకటిగా ఉన్న చేపని వల అనే వివాహం ద్వారా జతపరిచి వలలోకి తీసుకొచ్చి ఆ తర్వాత ఆ జతపరచబడిన చేపలను ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన చేతుల్లో తీసుకుని ఆశీర్వదిస్తున్నాడు. 2 ఆ చేపలు ఆశీర్వదించిన చేపలను అందరికీ పంచిపెడుతున్నాడు. 3 ఆ చేపల్ని ఆ చేపల్ని అనేకులు పోషించబడేటట్టుగా వాడుకుంటున్నాడు. ఆ చేపలు ఏమవుతున్నాయి? అనేకులు పోషిస్తున్నాయి. ఒక మాట చెప్పాలంటే అనేకుల యొక్క ఆకలిని తీరుస్తున్నాయి ఆ చేపలు. అంత గొప్ప ధన్యతలోనికి ఆ చేపలను తీసుకొచ్చాడు. ఏవి? 2 చేపలే. 8 మంది యొక్క ఆకలి తీర్చబడింది. ఇప్పుడు చేపలకు రెక్కలు వచ్చినాయి. ఇప్పుడు చేపలకు ఏమొచ్చినాయి? రెక్కలు వచ్చినాయి. అందుకే బ్యాంక్ అకౌంట్లో మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి. నాయన దగ్గర అమ్మ దగ్గర ఉండవు. ఏమన్నా ఉంటాయా? ఉండవు. ఇప్పుడు చేపలకు రెక్కలు వచ్చేసినాయి. కానీ ఆ చేపల్ని ఎంతగా పోషించారో ఈ పెద్ద చేపలు చూడండి. అవి తృప్తిపరచబట్టడానికి అవసరమైతే ఈ చేపల ఆకలి ఆ అన్నం కూడా తినకోకుండా మానుకున్న దినాలు కూడా ఉంటాయి. వాటిని పోషించడానికి వీళ్ళు ఆకలితో ఉన్న దినాలు ఉంటాయి. వాటిని పోషించడానికి, వాటిని తృప్తిగా ఉంచడానికి ఈ చేపలు నీళ్లు తాగి బ్రతికిన దినాలు కూడా ఉంటాయి. ఉండవా? ఉంటాయి. అంటే ఈ 2 చేపలు ఎంత కష్టపడితే కానీ ఆ 8 చేపలకి ఆ 8 చేపల్ని ఏం చేస్తున్నాయి? పోషిస్తున్నాయి. ఆ 8 చేపల్ని పోషిస్తూ వస్తున్నాయి. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి 52 సంవత్సరాల వారి కుటుంబ జీవితంలో, 48 సంవత్సరాలుగా పిల్లల జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ 2 చేపలను ఆశీర్వదించాడు. ఆ 2 చేపలని 8 మంది పంచిపెట్టాడు. ఆ 2 చేపలు 8 మందిని పోషించేటట్టు దేవుడు చేశాడు ఆ 2 చేపల ద్వారా. ఈ 2 చేపలు చాలా గొప్పవి. అలాంటి చాలా గొప్పవి. ఇంక ఈ 2 చేపలను ఏం చేశాడు చూద్దారండి. ఇంకా 2 విషయాలు ఉన్నాయి కదా, ఇంక 2 కదా ఉంది. 2లోనే ముగిద్దారండి. ఈ 2 చేపలు ఇంకేం చేశాడు? ఒకటి ఆయన చేతిలో తీసుకుని ఆశీర్వదించాడు. 2 ఆ చేతుల్లో ఉన్నవి శిష్యులకి ఇచ్చి పంచిపెట్టాడు అందరికీ. 3 ఆయన ద్వారా ఆశీర్వదించబడి ఇవ్వబడినటువంటి చేపలు అనేకులు తిన్నారు, తృప్తి కలిగేటట్టు, అంటే అనేకులు పోషిస్తూ వచ్చినాయి ఆ చేపలు. 3వదిగా ఆ చేపల గురించి మార్క్స్ వార్త 6:42. ఇది నీకు అవసరం ఆశీర్వాదం పెళ్లిలో. అంటే నీ పెళ్లి చేస్తానో లేదో నేను తెలియదు కాబట్టి ముందరే చెప్పేస్తున్నా. కాబట్టి 4వ మాట, ఆయన చేతిలోకి రాబడిన చేపలకు ప్రభు ఏం చేశాడు? 1 ఆశీర్వదించాడు, 2 అందరికి పంచిపెట్టాడు, 3 అందరినీ తృప్తిపరిచాడు. తిన్నారంటే తృప్తి చెందేటట్టు చేశాడు. 3 అక్కడికి. 4వ మాట ఏంటంటే మార్క్స్ వార్త 6వ అధ్యాయం 42 వచనం. వారందరూ ఆగండి 8 మంది తిన్నారు. తినేం చేశారు? తృప్తి కలిగి. చూడండి ఎంత గొప్ప ధన్యత. అందరూ తిన్నారు, తృప్తి కలిగిన జీవితం కూడా ఉంది. ఒక 2 చేపలే 5,000 మందిని తృప్తిపరిచినట్టు 2 చేపలు 8 మందిని తృప్తిపరచలేదా? ఏం ఆశీర్వాదం. నువ్వు కావాలనుకున్న చదువు మీ నాయన చదివించాడా లేదా? నిజం చెప్పలే, అబద్ధం వద్దు. చదివించాడు. బీలమ్మ నువ్వు వీళ్ళందరిలో కల్లా పెద్ద టపాకాయ నువ్వే. ఎంతో కష్టంగానే చదివిస్తూ వచ్చాడు. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కదా. తగ్గినట్టు దేవుడు నీకు సహాయం చేశాడు అనుకోండి, దాన్ని పోగొట్టుకోవద్దు, కాపాడుకోవాలి. ఇంకా రాణక్క ఎంబీబీఎస్ఆ డిగ్రీయా? అబ్బా దేవుని కొందరు. రాజుగారు వింటారా? అరే ఇదెట్టా? సర్లే ఈ డిగ్రీ వింటారు. ఏదైతే 2 చేపలు ఒక వల్ల ఉండేది దేవుని కొందనాలు, కొట్టుకున్నా తిట్టుకున్నా. సరే, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే తృప్తి అన్నది ఇంపార్టెంట్. 42 సంవత్సరాల పిల్లల జీవితంలో, 52 సంవత్సరాల కుటుంబ జీవితంలో, 72 సంవత్సరాల తన జీవితంలో, ఆ దాసుని జీవితంలో ఆ చేపలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తూ వస్తున్నాడు మిగతా చేపల్ని. ఆ ఒంటరి చేపని జతపరిచి, ఆ జతపరిచిన చేపను తృప్తిపరిచేటట్టు ఈ చేపని కలుగు చేసి, ఆ చేపను తృప్తిపరచడం ద్వారా 8 చేపలు కూడా
తృప్తి పొందుతున్నాయి. తృప్తి అంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే సాటిస్ఫైడ్ అయినాయి అని అర్థం. దాన్ని తెలుగులో ఏమంటారు? సంతృప్తి కలిగినాయి. అంటే 8 చేపలు ఏం చేస్తున్నాయి? 8 చేపలు సంతృప్తి పరుస్తున్నాయి 2 చేపలు. అసలు మనం దేవుని సంతృప్తి పరచాలంటే కష్టం. దేవుని సంతృప్తి పరుస్తాం మనల్ని బట్టి ఏ రోజైనా దేవుడు సంతోషిస్తాడా? తృప్తి కలిగి ఉంటాడు. అబ్బా ఈ నా కుమారుడు బాగా మంచిగా ఈరోజు క్రైస్తవ జీవితాన్ని జీవించాడని ఏ రోజైనా తృప్తిగా ఉంటాడా దేవుడు? లేదు. ఎందుకని? మనం దేవుని తృప్తిపరచలేము. కానీ దేవుడైతే ఆ 2 చేపల ద్వారా 8 చేపలను ఏం చేశాడు? తృప్తిపరుస్తూ వచ్చాడు. నెక్స్ట్ పాయింట్ శాంసన్ కూడా వచ్చాడు కాబట్టి హైలైట్గా ఉండేది. కాబట్టి 2 చేపలనే మీ తాతయ్య పుట్టి 72 సంవత్సరాలంట, పెళ్ళయి 52 సంవత్సరాలంట, ఇల్లు కట్టి 2 సంవత్సరాలంట, 42 వచ్చిన వాళ్ళు ఇప్పుడు చెబుతున్నాం. అర్థమైందా? మళ్ళీ 2 చేపలే ఆయన చేతిలో ఉండే, దేవుని చేతిలో. కాబట్టి 4వ కోణం ఏంటి మాట? 2 చేపలు ఏమైంది? తృప్తిపరచబడుతూ వస్తున్నాయి. ఏం చేయబడుతూ వచ్చినాయండి? తృప్తి. ఆ 2 చేపలని దేవుడు ఏం చేశాడు? 8 చేపలకు తృప్తి కలిగిందో చేస్తున్నాడు. సంతృప్తిగా ఉంటున్నాయి. ఒక మాట చెప్పాలంటే వాటి జీవితంలో తృప్తి పొందిన సంతృప్తి అంటే సంతోషంగా ఉంటున్నాయి. అంటే వారి జీవితంలో అవసరమైన దాన్ని ఆ 2 చేపల ద్వారా వారి జీవితానికి ఏ ప్రేమ అవసరమో, ఐక్యత అవసరమో, ఏదైతే సంతోషం అవసరమో అవన్నీ కూడా ఆ 2 చేపల ద్వారా పొందుకుంటున్నాయి 8 చేపలు. ఎంత గొప్ప ధన్యతలోని దేవుడు తీసుకొచ్చాడు చూడండి. కాబట్టి ఇది ఎన్నో మాట? 4. కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి ముగిచ్చేస్తున్నా. 4వ మాట సంతృప్తినిస్తున్నాయి 2 చేపలు 8 చేపలకు. ఈ 8 చేపల దగ్గర 2 చేపల దగ్గర ఉండే 8 చేపలు ఎలా ఉండే? సంతృప్తిగా ఉండే. అందుకే కోడి దగ్గర తన పిల్లలు ఉంటే సంతృప్తిగా ఉంటుంది. అంతేనా? ఉండదా లేదా? సంతృప్తే. రూతేనా? రూతు ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చింది కాబట్టి సంతృప్తిగా ఉంది. ఆకలితో కరువుతో ఉండామె. మోయాబు దేశం నుండి కరువుతో వచ్చినామె ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క రెక్కల కిందకు రాగానే ఏమైంది? సమృద్ధి వచ్చేసింది. అంటే ఇప్పుడు తృప్తి కలిగి ఉంటుంది. ఈ 2 చేపలు ఆయన చేతుల్లోకి వచ్చినాయి కాబట్టి ఈ చేపలను బట్టి మిగతా 8 చేపలు కూడా తృప్తి కలిగి ఉంటున్నాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ 2 చేపలు వెళ్ళే బాటలోనే వెళ్ళాలి. ఈ 2 చేపలు వెళ్ళే బాటలోనే వెళ్ళాలి. ఇంకో మార్గంలో వెళ్ళొద్దు. 2 చేపలు వెళ్ళే బాట అంటే నాయన వెళ్ళి పంచాయతీలు తీరుస్తాడు, అమ్మేమో నడుము నొప్పులు ఉంది హాస్పిటల్లో జాయిన్ అవుతుందని హాస్పిటల్కి వెళ్ళటం, పంచాయతీలు తీరటం కాదు. విశ్వాస జీవితం ఈ 2 చేపలు ఎలా వెళ్తున్నాయి? ఆయన చేతుల్లో నుంచి పెళ్ళగించబడుకోకుండా, ఆయన చేతుల నుంచి పక్కకి వెళ్ళిపోకుండా 52 సంవత్సరాలుగా ఆయన చేతులు ఎలా ఉంటున్నాయో అది గుర్తెరిగి మన భవిష్యత్తు కుటుంబ జీవితంలో కూడా ఆయన చేతుల్లో ఉంటే మనం వెళ్ళాలి. అప్పుడే మన జీవితాలకు తృప్తి అన్నది ఉంటుంది. ఇక్కడ ఈ 2 చేపలు 8 చేపలను తృప్తిపరిచిన అనుభవాన్ని చూస్తున్నాం. దేవుని హస్తాల్లో నుండి బయటికి రావడం. 5వ మాట ఏంటంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 42 వచనం. ఆగక్క ఇప్పుడు ఉండే మిగిలిన చేపలు ఎవరందరూ తిన్న తర్వాత 8 మంది తిన్న తర్వాత ఇంకేముండే? మసాలాలా? అదే చెబుతున్నా. 8 మంది తిన్న తర్వాత మిగిలిన చేపలు ఉన్నాయి. ఈ చేపలే శాలేం, ఈ చేపే శాంసన్, ఈ చేపే అఖిల, ఈ చేపే అక్షిత్, ఈ చేపే దీనా, అంతేగా? రెబకా మెయిన్ చేప రెబకా, ఇంకా పరిమళ, ఇంకా మిగిలిన చేపలు ఇవన్నీ. ఒక్క 2 చేపలు ఎంత గొప్ప ధన్యతలోనికి దేవుడు తీసుకొచ్చాడు చూడండి. ఈ అంత గొప్ప ధన్యతలోనికి 2 చేపలు రావడానికి కారణం ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి? ఈ 2 చేపలు ఇంత గొప్ప ధన్యతలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? కాదు అక్క, మీరు వాక్యం సరిగ్గా వింటాలా. ఆయన చేతుల్లో ఉన్నాయి. ఎక్కడుండే? ఆయన చేతుల్లో ఉండటం ద్వారా అవి ఆశీర్వదించబడి, ఆయన చేతుల్లో ఉండటం ద్వారా అందరూ పంచిపెట్టబడి, ఆయన చేతుల్లో ఉండటం ద్వారా అనేకులు తృప్తిపరుస్తున్నారు, అనేకులు వాటిని బట్టి పోషించబడుతున్నారు. ఆయన చేతుల్లో ఉండటం ద్వారా ఆ చేపలను బట్టి అనేకులు తృప్తి పొందుతున్నారు. ఆయన చేతుల్లో ఉండే చేపలను బట్టి ఏం జరుగుతుంది? ఇంకా మిగిలిన చేపలు ఉండే. అక్కడ 2 చేపలు ఎన్ని చేపలుగా చేయబడిందండి? మిగిలిపోయిన చేపలంట. 5,000 మందికి పంచిపెట్టగా ఎన్ని చేపలు మిగిలినాయి? ఇంకా 12 గంపల చేపలు మిగిలినాయి. అంతేనా? సరే, రొట్టెలు మిగిలినాయి, చేపలు మిగిలినాయి. 5,000 మందికి తిన్న తర్వాత ఇంకా మిగిలిపోయినాయంట చేపలు. గంపలకు ఎత్తారు.
అంటే అంత గొప్ప ఆశీర్వాదం, అంత గొప్ప సమృద్ధిని దేవుడు ఈ 2 చేపలకి ఇచ్చాడు. ఒక్క 2 చేపలే ఏమని మళ్ళీ మిగిలిన చేపలుగా చేయబడ్డాయి. 72 సంవత్సరాల క్రితం ఒకటే చేప, 52 సంవత్సరాల క్రితం 2 చేపలుగా చేయబడింది. ఇప్పుడు 52 సంవత్సరాల తర్వాత ఏమైంది? మిగిలిపోయిన చేపలు అయిపోయినాయి. 2 చేపలు, ఒక్క చేప 2గా చేయబడి 2 చేపలు 52 సంవత్సరాల తర్వాత మిగిలిపోయిన చేపలు ఉన్నాయి. మిగిలిపోయిన కాదు, ఇంకో చేపలు కూడా వచ్చినాయి కదా, పిల్ల చేపలు కూడా ఇంకా కూడా వచ్చినాయి కదా. పరిమళను ఎవరు పరిమళ పిల్లలు అవి ఇంకా ఈ చేపలు కంటే పిల్ల చేపలు కూడా మళ్ళీ వచ్చేసినాయి. దేనా దేబోరా వాళ్ళు కాదు ఏళ్ళ సెక్షన్లో మనవరాళ్ళ సెక్షన్లో కూడా పిల్లలు పుట్టారు కదా. లక్కీలో మనకు తెలియదులేండి. కానీ అంటే అర్థం ఏంటి? ఒక్క 2 చేపలు దైవ చిత్తములో ఒకే వలలోకి వస్తే 52 సంవత్సరాల్లో ఆ చేపలను దేవుడు ఎంత ఆశీర్వదించాడో చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే 52 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుడు ఆ చేపలను ఆశీర్వదించాడు. ఆ చేపల్ని అనేకులు పంచిపెట్టాడు. ఆ చేపల ద్వారా అనేకులు పోషించబడేటట్టు చేశాడు. ఆ చేపల ద్వారా అనేకులు సంతృప్తిగా, ఆనందం కలిగి ఉండేటట్టుగా, తృప్తి అంటే చాలు అన్నంత తృప్తిగా వాటి ద్వారా పోషించాడు, పెట్టాడు. 5వదిగా ఆ చేపలు మిగిలిపోయిన చేపల్లాగా చేస్తూ వచ్చాడు. ఆ 2 చేపలు ఏం చేశాడు? మిగిలిపోయిన చేపలు. అంటే దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు చెప్పండి. ఇంత గొప్ప ఆశీర్వాదానికి 2 చేపలు రావడానికి కారణం ఏంటి? ఇంత గొప్ప చేపలు, ఇంత గొప్ప ఈ 2 చేపలు ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప ధన్యతలోనికి 500 అనుభవంలోకి రావడానికి కారణం ఏంటి? ఈ 2 చేపలు ఆయన చేతుల్లో ఉంటాయి. ఎప్పుడైతే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన చేతుల్లో, అంటే ఆయన దైవ సంకల్పంలో వివాహం జరిగితే ఈ 2 చేపలు ఎన్ని సంవత్సరాలు అయినా సరే కలిసే ఉంటాయి, విడిపో. ఆయన సంకల్పములో ఈ చేపలు జతపరచబడకపోతే అవి ఎంత కలిసి ఉండాలన్నా కలిసి ఉండవు. అది దేవుని చిత్తంలో లేకపోతే ఆ చేపను మనం ఇష్టపడ్డా ఆయన ఇష్టపడ్డా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ చేప బాగుంది, ముక్కు బాగుంది, మూతి బాగుంది, పళ్ళు బాగుంది, నడక బాగుందని ఆ చేపను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం. ఆ చేప ఏం చేసి చెప్పండి? ఎగురుతూ ఉండిద్ది, అటు ఇటు ఎగురుతూ ఉండిద్ది. ఫస్ట్లో బాగానే ఉండిద్ది ఆ చేప. కొన్ని సంవత్సరాలకి ఏమైంది? ఎగిరి ఇక మొదలైంది. ఎగురుతున్నప్పుడు ఏం చేస్తారు? చేపలు తోమేవాళ్ళు ఫస్ట్ దాని తల మీద ఒక రాడు తీసుకుని కొడతారు. కొట్టామనుకో కష్టమే. ఆ మాట నేను చెప్పను కానీ వద్దు. ఒక చేప ఎలా ఉండాలా? 2 చేపలు ఆయన చిత్తంలో ఆయన చేతిలోకి వస్తే అప్పుడు ఆ వల ఎవరేమన్నారు చెప్పండి? అసలు ప్రభు ఎక్కడేమన్నాడు? తప్పు అన్న కరెక్టే చెప్పాడు. ఎక్కడేమన్నాడు? ఆ వలని కుడి పక్కన ఏమన్నాడు ఆయన? ఎక్కడేమన్నాడు? కుడి పక్క. అంటే అది అక్కడ అర్థం చేసుకోండి. ఆయన చిత్తంలో ఉన్నటువంటి చేపల కొరకు ఆయన వల వేయమన్న టైంలో, అంటే వల వేస్తే ఆ చేపలను తీసుకుని ఆయన చేతిలో తీసుకుని ఆశీర్వదించి పంచిపెట్టేటట్టు చేసి వాటిని అనేకులు పోషించేటట్టు, తృప్తి పొందేటట్టు, ఆ చేపలు ఇంకా మిగిలేటట్టు ఆయన చేస్తున్నాడు. అంటే దీని అంతటి కారణం ఏంటి? ఆయన చేతిలోకి రాకమునిపే ఈ దైవ సంకల్పంలో ఆయన వలలోకి వచ్చినాయి. ఆయన చెప్పిన కోణంలోకి ఆ వలలోకి వచ్చినాయి ఆ చేపలు. ఇప్పుడు చాలామంది వివాహం చేసుకుంటారు, దైవ చిత్తం లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు బాగానే ఉండిద్ది, ఇప్పుడు సంతోషంగానే ఉండిద్ది. కొన్ని రోజులకి పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి, అంతే చిరిగిపోతున్నాయి. మళ్ళా కొన్ని రోజులకి వెళ్ళి అయ్యో నేను ఎందుకు వివాహం చేసుకున్నాను అప్పుడు బాధపడాలి. ఆ రోజు నువ్వు బాధపడక మునిపే ఈరోజే నీకు దేవుని చేతిలో ఉన్న చేప ఏంటో నువ్వు గుర్తెరిగితే ధన్యులు. ఆ గుర్తెరిగిన అనుభవం వీళ్ళిద్దరిదే. ఆ దైవ చిత్తంలో దేవుడు వివాహం జరిగించాడు కాబట్టి ఈరోజు ఏమైంది? ఈ 2 చేపలు 52 సంవత్సరాలు కలిసి ఉన్నాయి. అయితే ఒంటరి జీవితం అయిపోయింది, కుటుంబ జీవితంలో కూడా వివాహం అయిన తర్వాత 52 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ 2 మాటలతో ముగించకూడదు కదా. ఇప్పుడు అసలైన వాక్యం ఉంది. ఏముంది? అసలైన వాక్యం ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఈ చేపలు? ఒక ఇంటిని కట్టుకుని ఆ ఇంట్లో ఉంటున్నాయి. ఆ ఇల్లు ఏంటంటే ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 మాటలు చెప్పొచ్చు, కానీ ఇప్పుడు చెప్పను. మళ్ళీ ఎప్పుడైనా వచ్చే సంవత్సరం దేవుని చిత్తమై దేవుడు మరలా ఎట్లా కుడికి పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో అప్పుడు ఆ 5 సంగతుల గురించి చూద్దాం. కానీ ఆ చేప ఎక్కడ ఉంది అంటే ఈ 2 చేపలు ఆయన చేతిలో నివసిస్తున్నాయి. ఒకటిగా ఉంది చేపలు. 2 వివాహం అనే బంధం చేత ఆయన వాళ్ళలోకి వచ్చినాయి. 3 ఏం చేస్తున్నాయి? ఆయన చేతుల్లో ఉంది. అంటే ఒక నివాస గూడి ఆయన చేతిలో ఉంది.
ఆయన ఇంట్లో ఆయన చేతుల్లో ఉంటున్నాయి. ఆయన చేతుల్లో ఉండే చేపలు అంటే ఆయనకు రుజువు చూపించమంటారా? బైబిల్లో ఒక మాట ఉంది. ఏమని అంటే చూడండి, యెషయా గ్రంథం, ఈ మాట చదివి ముగిద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం, 15-16 వచనాలు, క్షమించండి 14 నుండి చదవండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. అయితే సీయోను అక్క చదివేటప్పుడు వాటిని గమనిస్తూ చదువు. చదువు, నువ్వే చదువు. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైన మరచుతురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతిలో మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రకారము కదక్క, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఇప్పుడు అర్థమైందండి. ఈ 2 చేపలు ఎక్కడ ఉండే చెప్పండి. చూడుము, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణించుకొని మర్చిద్దా, నేను నిన్ను మరవను. నువ్వేమనుకుంటావంటే దేవుడు నన్ను మర్చిపోయాడు. 14 వచ్చిన ఆయన అంటున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను మర్చిపోయాడు నువ్వు అనుకొంచున్నావు. దేవుడు నిన్ను విడిచిపెట్టలా. ఈ 52 సంవత్సరాల్లో దేవుడు విడిచిపెట్టాడా? జతపరిచిన తర్వాత విడిచిపెట్టకోకుండా దేవుడు ఏం చేశాడు? మీకంటూ ఒక నివాస స్థలాన్ని ఈ ఇంట్లో ఈ స్థలం ఇచ్చి ఇల్లునిచ్చాడు. కానీ మీకంటూ అసలైన నివాస స్థలాన్ని ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు. ఇది మీ శరీరాలు నివసించడానికి నివాస స్థలం. మీ ఆత్మీయ జీవితం నివసించడానికి నివాస స్థలం ఎక్కడుంది? ఆయన చేతుల్లో. ఎక్కడుంది? అదే కదా యెషయా గ్రంథం 49:16 వచ్చిన ఏముంది? చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారములు ఎక్కడండి? నీ ప్రాకారం నిత్యము నా ఎదుట. అంటే ఆ అరచేతిలోని 2 చేపలు ఉన్నాయి. చెప్పండి, ఈ 2 చేపలకి నివాస స్థలం ఎక్కడుంది? ఆయన చేతుల్లో. ఆయన చేతులు ఈ 2 చేపలు ఉన్నాయి కాబట్టి, ఆయన చేతులే ఈ 2 చేపలకు నివాసముగా ఉన్నాయి కాబట్టి 52 సంవత్సరాలు కలిసి ఉండే 72 సంవత్సరాలు సజీవులు ఉంటే ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. కారణం ఏంటి? ఆయన చేతుల్లో ఉంటున్నాయి. ఈరోజు మనల్ని దేవుడు తన చేతుల్లో ఉంచుకొని ఏం చేస్తున్నాడు? కుటుంబ జీవితంలో కాపాడుతూ వచ్చాడు. ఇంకా దేవుడు ఆ కుటుంబ జీవితంలో కాపాడి పిల్లల భవిష్యత్తుల కొరకు కూడా దేవుడు ఆ మిగతా చిన్న చిన్న చేపల కొరకు కూడా దేవుడు మేలు చేయడం కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం చివరిగా చెబుతున్నా, ఈ చేపలకి నివాస స్థలం ఎక్కడుంది? ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. బయటికి ఇస్తే ఏ దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడు, ఏ దుష్టుడు వచ్చి ఈ చేపలకి ఏదైనా హాని చేస్తాడేనేమో. నేను ఆ 2 చేపలను ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన అరచేతుల్లో పెట్టుకున్నాడు. కానీ ఈ చేపలు ఏమనుకుంటున్నాయి? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నాయి ఈ 2 చేపలు. ఏ నాటికి మనం చచ్చిపోయినా మనల్ని మర్చిపోయాడు. మనం చనిపోయినా మనల్ని ఎప్పుడు మర్చిపోడు. అదే అంటాడు, నిన్నెన్నడూ విడవను. హెబ్రీ 13:5 ఉంది, ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంది, యెహోషువ గ్రంథంలో కూడా అంటాడు, నిన్నెన్నడూ విడవను. క్షమించండి, ద్వితీయోపదేశ కాండం, నిన్నెన్నడూ విడవను ఎడబాయను. కాబట్టి 52 సంవత్సరాలుగా 2గా ఉండే చేపలు ఒకటిగా చేయబడి ఆయన హస్తాల్లో నివాసం చేస్తూ ఉండే. ఎక్కడ నివాసం చేస్తున్నాయి? ఆయన చేతులే. అటు తిరగని ఇటు తిరగని కొట్టుకొని తిట్టుకొని ఆయన చేతుల్లోనే 52 సంవత్సరాలుగా నివాసం చేస్తున్నాయి. ఇంకొక వనములోకి వెళ్ళిన అనుభవం ఆ 52 సంవత్సరాల్లో ఆ చేపలకు లేదు. ఆయన చేతిలోనే అటు ఇటు తిరుగుతున్నాయి కానీ బయటికి వెళ్ళా. ఒక విశ్వాసి ఆయన చిత్తంలో నుండి బయటికి వెళ్ళి సొంత నిర్ణయం తీసుకుంటే రోజు నష్టపోతాడు. ఆ చేపలు ఆయన వలలోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. వెళ్ళినాయా ఈరోజు మంచిగా ఉంటాయి ఆ చేపలకి. వలలో బయటపడిన చేప ఏమనుకునేది? అబ్బా నేను బాగుండాను అనుకునేది. కానీ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ ఆ చేప వలకి చిక్కాల్సిందే. కాబట్టి నష్టపోవద్దు. బైబిల్ చెబుతున్నమాట, ఈ కుటుంబం 72 సంవత్సరాల్లో దాసుడు దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడుతూ వచ్చాడు. 52 సంవత్సరాలుగా ఆయన రెక్కల కింద పెట్టుకుని ఆయన చేతుల్లో ఉంచుకుంటూ వచ్చాడు. ఇన్ని సంవత్సరాలుగా నివాస స్థలంగా ఆయన చేతుల్లోనే ఆయన పెట్టుకుని వారు నివసించడానికి తన అరచేతుల్లోనే వారిని పెట్టుకుంటూ దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇంత గొప్ప జీవితంలో వాళ్ళని కాపాడుకుంటూ ఈ 2 చేపలను అనేక చేపలు పంచిపెట్టి ఇంకా మిగిలిన చేపలుగా దేవుడు చేసి ఇంకా సమృద్ధైన ఆరోగ్యాన్ని ఇవ్వడం కొరకాయి మనం ఏం చేయాలా? ఇంత చేసిన దేవుడు ఇంకా సమృద్ధైన ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించడం కొరకాయి ప్రార్థన చేయాలి. కాబట్టి అట్టి అనుభవంలో మీకు అర్థమైందో లేదో కానీ ఈ 2 చేపలను దేవుడు ఎంత గొప్ప ఆయన చేతుల్లో పెట్టుకుని ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు.
దాని ద్వారా ఇంకా పిల్లలకి ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఆ పిల్లలకి ఇచ్చిన ఆశీర్వాదం ఇంకెంత గొప్పదో. నేనంట కదా, మీకు ఎంత జాబ్ వచ్చినా, ఎంత శాలరీ మీకున్నా, అది మీ గొప్పతనం కాదు, మీ ప్రార్థన యొక్క ప్రతిఫలం కాదని నేను అనుకుంటా. ఎందుకంటే మీ తల్లిదండ్రుల యొక్క విశ్వాసం, వారి ప్రార్థన ఫలమే మీరు అనుభవిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇది మీ గొప్పతనం కాదు. మనం అనుకుంటాం నేను ప్రార్థన చేస్తే వచ్చిందని. నెవర్. మీ తల్లిదండ్రుల యొక్క విశ్వాస ప్రార్థన అనుభవంలో వేసిన పునాదులే ఆ ఫలాలు మీరు తింటున్నారు అంతే. కానీ ఆ ఫలాలు కరెక్ట్గా తిని వెళ్తే జీవితం బాగుంటుంది. రాంగ్ వేలో వెళ్తే ఏదో రోజు యాక్సిడెంట్ తప్పదు. కాబట్టి దేవుడు గొప్పవాడు. ఇంతగా ఈ 2 చేపలని ఆశీర్వదించి ఆయన చేతుల్లో పెట్టుకుని ఇంతగా అనేక చేపలుగా చేసి ఆయన చేతుల్లోని 2 చేపల నివాస స్థలంగా వీళ్ళకి నివాస స్థలం ఆయన చేతుల్లోనే ఉంచి ఇప్పటికే కాపాడుతూ వీళ్ళు 2 సంవత్సరాలే కానీ 52 సంవత్సరాలుగా ఆయన చేతుల్లోనే నివాసం చేస్తున్నారు. అంత గొప్ప ధన్యత ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించిన వారమై ప్రభు సన్నిధిలో మనం ఆత్మానుసారంగా జీవించి ఈ 2 చేపల లాంటి జీవితం మనం కూడా కలిగి ఉన్నట్లు, అలాంటి జీవితం లేకపోతే సరి చేసుకుని ఈ 2 చేపల లాంటి జీవితం మనం కలిగి ఉన్నట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్. ఎందుకంటే నా జీవితంలో నాది 1953 నేను పుట్టింది. ఆ లెక్క చూస్తే 72. నా వివాహం జరిగింది 1973. దాన్ని బట్టి 52. 1953 నేను పుట్టింది. 1973 పెళ్ళి. మరి ఇప్పటి వరకు చూస్తే మరి ఇల్లు కట్టి 2 సంవత్సరాలు. కూరెంకులు తీసుకొచ్చినాము. ఎప్పుడు ఇదే 11వ నెల 23వ తారీఖు 23 డెడికేషన్. 24 పోయింది, ఇది 25 2. కాబట్టి 2 అన్న ఈ రోజు అన్నాడు. ఏం వర్తమానమే ఈ సందర్భం పెట్టిను ఒకసారి చెప్పుండి అని ఇప్పుడు 1 గంట ముందు అడిగినప్పుడు నేనన్నా సడల్మన్ నాకు ఇది గుర్తుకొచ్చి అన్న నాది 72 బర్త్డే, 52 పెళ్ళి, ఇల్లు 2 సంవత్సరాలు అన్న కథ. మీకు అంత దానికి అప్పుడే ఈ ఎంత ప్రసంగం ఎంత వాక్యం అంతా నోటెడ్ చేసి పెట్టేశాను. అంటే నా జీవితంలో మొట్టమొదటిలో ప్రభుని మా ఈ ఏరియాలో నరసాపురంలో పెళ్ళి అయింది. నాది నరసాపురే, పిల్లలు పుట్టింది కూడా నరసాపురే, ఇల్లు కట్టింది కూడా నరసాపురే, జీవించేది కూడా నరసాపురే. దేవుడు ఎంత. మరి మేము ప్రభుని నమ్ముకున్నప్పుడు చీకటి గదిలో ఉన్నాం, కరెంటు లేదు బస్తీలో. ఇప్పుడు దాదాపు ఒక వార్డు అది, ఆ వార్డులో కరెంటు లేదు. నాకే కరెక్ట్ ఫస్ట్ వచ్చింది కరెంటు అక్కడనే. అంటే 2 పోల్లు పడాలి. నేను జైనా అని అడిగినాను, అయ్యా మాకు చీకటి పిల్లలు చిన్నగా ఉన్నారు చదువుకుంటారంటే 2 పోల్లు పడతాయి, నువ్వు 5 మందిని తీసుకొచ్చి డీడీ కట్టమన్నాడు. నువ్వు అక్కడి వరకు నువ్వు ఎవరికి ఇవ్వలేదా అని అడిగినా. జైని కాదు, 5 మందికే ఇచ్చినావు కానీ మరి ఒక్కరికి ఎక్కడ ఇవ్వలేదని అడిగిన తోటి. ఆ రోజుల్లో నేను ఇవ్వలేదన్నాడు. లేంకిన ఒక తోట దొరికింది, పోయి జైని అడిగిన, సార్ మాకు ఇవ్వండి అని అంటే చెప్పినా కదా అన్నాడు. ఏం చెప్పినావు అన్న? 5 తీసుకురమ్మన్నావు అని. మరి గాడెక్కడ ఎట్లు ఇచ్చినావు? పలాని ఏరియాలో నర్సాపురంలోని ఎన్జిఓస్ కాలనీలో. వాళ్ళు అడవిలో ఉన్నారయ్యా, నేను కూడా అడవిలోనే ఉన్న, ఊరిలో లేను. గుట్టలు పాములు అవి ఉన్నాయని. అట్లనే కరెంటు 2 పోల్లు రూపాయి ఇవ్వలేను, 2 పోల్లు ఎప్పించుకొని కరెంట్ వచ్చేసి పిల్లలు చదువుకుంటున్నారు. ఆ తర్వాత టీవీ వచ్చింది కొత్తగా. గొల్లోళ్ళు దీంట్లో దూరంలో ఉండి పిల్లలు చదువుకునేది ఎక్కడ వింటున్నారు. నేను బిజినెస్ చేసి రాత్రి 12 గంటలకి ఇంట్లోకి వస్తే, హైదరాబాద్ వస్తే లేరు పిల్లలు. ఎక్కడ? టీవీ కాడికి పోయారు అన్నారు. ఎక్కడ? గొల్ల ఆడకట్టు అక్కడ. అప్పుడే ఫీడ్ చేసిన టీవీ వచ్చేసింది, బయట పోదు పిల్లలు. ఇంకోటి దుకాణం నుంచి నేను రావాలి పోవాలంటే ఒక్కరిని పిల్లలు చదువుకుంటారు. ఎట్లా వాతావరణం? ఫోన్ కావాలి, అతను దేవుడిచ్చాడు. బిఎస్ఎన్ఎల్ దుకాణం ఇంట్లోకి పెట్టేసుకున్నాం. దానికి ఒక 2 పోలు పడి మా చుట్టమే బంధువుడు వచ్చిండు. దేవుడు కల్పిస్తున్నాడు అంతా. 2 పోలు కావాలంటే ఆయన పంపించుండు, ఏమి ఇవ్వలేదు. బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఇంట్లోకి వచ్చేసింది.
దుకాణం నుంచి రావాలనుకుంటే మరి దుకాణంలో కావాలి, దుకాణంలో పెట్టుకున్నా 2 ఫోన్లు ఇక్కడ ఇంట్లోకి. ఇట్లా ఇచ్చే దేవుడు ప్రభుని నమ్ముకున్నది కూడా ఫస్ట్ నేనే, ప్రభుని నమ్ముకున్నది నేనే, ఇల్లు కట్టింది ఫస్ట్ నేనే, కరెంట్ వచ్చింది దేవుడు, ఫోన్ ఇచ్చిండు, ఆ తర్వాత పిల్లలు, ఆమెకు సంతానము, ఒక ఆపరేషన్ కూడా కాలేదు. ఇప్పుడు ఇంతమంది పిల్లలు అయినా కానీ ఒకవేళ ఆపరేషన్ అవుతున్నాయి కదా ఇప్పుడు చాలా మట్టుకైతే, వేరే ఆపరేషన్లు వస్తున్నాయి కానీ సంతానంలో ఆపరేషన్ లేదు మీకు. ఇట్లా దేవుని కృపలో ఒకటి ఒక్కరిని ఇంతమందిని మరి ఎక్కడ వెళ్ళాలి ఎట్లా పోవాలనేది దేవుని కృప చొప్పున ఇంతవరకు వచ్చి నన్ను ఎంతోమంది కూడా మొదట మా వాళ్ళు ఎవరు నమ్మలే. ఇప్పుడు మా ద్వారా ఇప్పుడు అల్లుళ్ళు కొడుకులు వాళ్ళు వీళ్ళు కనీసం 4-5 మంది పాస్టర్లు అయ్యారు ఇండిపెండెంట్. అప్పట్లో నేనే ఒక్కరిని నమ్ముకొని ఏమయ్యా మన పాత జీవితం ఏంది, మరి ఈ జీవితం ప్రకారం చేసుకుంటే ఎట్లున్నది, అందరూ మనకు సహకరిస్తారు, సరైన దారి దీంట్లో మనకు మార్గం మంచిగా ఉన్నది అనేది సువార్త ప్రకటించుకుంటూ నా బేరం నా బిజినెస్ నేను చేసుకుంటూ అందరికి కూడా ప్రకటన చేసిన సాక్ష్యం. ఎంతోమంది నా మీద వ్యతిరేకత చేసినా నేను వెనక మరలేదు. కష్టాలు మస్తు ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా నాగటి మీద చేయబెట్టి నేను వెనక మరలేదు. వాక్యం చెప్పింది, వాక్యాన్ని నమ్మినా మరి ఎన్ని ఉడుకుదొడుకులు వచ్చినా మేము భార్యాభర్తలు అప్పుడప్పుడు కూడా అనుకున్నప్పుడు నేను అనేవాడిని, నేను వెళ్ళిపోతా, నేను ఉండంటే బస్ కిరాయి ఇస్తా, బత్తెం కూడా కట్టిస్తా, 2 రోజుల గాసం కూడా ఇస్తా, తీసుకుపోయి తినరా అంటే నేను పోలే. ఇప్పుడు మా బావమరిది వానికి కూడా చెప్పి పెళ్లి చేసినాము, దేవుని వాక్యం చెప్పినాము, ఇప్పుడు పాస్టర్ అయ్యాను. అల్లుండి పాస్టర్, సడకుని కొడుకులు, ఇప్పుడు ఇట్లా అందరికీ కనీసం ఒక దాదాపు ఒక 10-15 కుటుంబాలు రక్షణలోకి వచ్చి వాళ్ళు స్వతంత్రులు అయ్యారు ఇప్పుడు వాళ్ళు. కానీ నాకు ఒకటి ఎందుకు వచ్చి అది అనిపిస్తుంది, ఒక విషయం నాకు ఏమనిపిస్తుంది అంటే, మా కొడుకులు బిడ్డలు వాళ్ళు అంతా నా తర్వాత నమ్ముకున్న వాళ్ళు పాస్టర్లు అయినారు. వాళ్ళ పరిస్థితి నేను బాగా చూస్తుంటుంటే నాకు నచ్చలేదు. అడుక్కున్నాడే మరి కావాలనేది నాకు అదొకటి, ప్రభువా నన్ను అది ఇవ్వకు, నాకు ఎక్కువ ధనము ఇవ్వకు, దేవుడు ఎవడని అనేవాడినేమో, తక్కువ అయితే దూషింపబడతానేమో. 2 మరి ఒకరి చేతి కింద నన్ను దాసత్వముగా ఉంచకు, నన్ను స్వతంత్రుడిగా ఉంచు, నాకు ఎక్కువ ఇవ్వకు, సరిపోయినంత నాకు కావలసినటువంటినే ఇవ్వు, నాకు ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే, ఒకరి చేతి కింద దాసత్వం ఉన్నా కష్టమే, నాకు అలాంటిది లేకుండా సరిపోయింది, నాకు ఏ సమయంలో ఏది నాకు కావాలో గది నాకు దయచేయి అని నన్ను యథార్థంగా కోరుకున్నా. మరి దేవుడు కూడా అట్లనే మీరు చూస్తున్నా లాస్ట్ తీర్మానం వచ్చినప్పుడు దేవుని పని నేను చేయలేదు అనేది నాకు అర్థమైపోయింది. ఎప్పుడు నేను ఐసీలో ఉన్నప్పుడు హార్ట్ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే నాకు అంతవరకు ఏం లేకుండే, ఈ ఇల్లు కట్టినా మెట్లు ఎక్కుతున్నా దిగుతున్నా దమ్ము వస్తున్నది, ఇది ఏంటని నాకు అనుమానం డౌట్తో పోయే వరకు అక్కడ గుర్తించారు. అప్పుడు నేను తీర్మానం చేసుకున్నా ఏంటంటే, ప్రభువా ఇన్ని రోజులు నా పని చేసుకున్నా, నా బిజినెస్, నా డబ్బు, పిల్లలు, అధికారము, కులంలో కానీ పెద్దలు కానీ గ్రామంలో కానీ ఇక్కడంతా నేను చూసుకున్నా. కానీ ప్రార్థనకి వస్తున్నా అంటే సమయానికి రావాలి, ఆమెన వరకు వెళ్ళిపోవాలి, అక్కడ ఉండేది కాదు. నేను ఎందుకు నాకు బయట ఉన్నాయి పనులు, ఏదో ఒకటి ఫోన్లు వస్తున్నాయి, అదొకటి ఇక్కడ అనేది అట్లా. ఎప్పుడు తెలిసింది నాకు ఇది? ఆ హాస్పిటల్ పోయినప్పుడు 40 సంవత్సరాలు దేవుని సేవలు ముందటి నుంచి వస్తున్నాము, సహకరిస్తున్నాము, కానీ దేవుని పనులు ముందుకు రాలేదు, నేను పట్టింపు తీసుకోలేదు. అక్కడ ఇక్కడ ఇళ్ళల్లో కూడుకలు ఇట్లా పెట్టుకుని నడిపించుకుంటున్నాం. పాత ఇళ్ళు 4 ఇళ్ళు ఉండే అప్పుడైనా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అక్కడ మా దగ్గర అక్కడికి నడిపించుకున్నాం. అయినా నేను దేవుని సేవలు నేను ఉండాలి, ముందు పోవాలి అనే ఆలోచనకు రాలేదు, వచ్చిన నాకు టైం తీరలేదు ఈ పోషణ. అటువంటప్పుడు అక్కడ ఉన్నప్పుడు కొరిన అంకులు మనకు అన్న ఫోన్ చేసిండు,
మరి ఇట్లా ఉన్నది సంఘ పెద్ద అన్న, మరి ఇట్లా అయిన వరకు ఫోన్ చేస్తే అప్పుడు ఐసీలో ఉన్నప్పుడు ఒక తీర్మానం ఏం చేసుకున్నట్టే, ప్రభువా ఇంతవరదాకా నా పనులు నేను చేసుకున్నా కానీ నీ పనులే నేను ముందుండలేను. ఇది నేను యథార్థంగా ఉంటున్నాను. ఒకవేళ ఈ సమయంలో నేను బయటికి వచ్చినట్లు అవుతే నీ పనులు నేను ముందు ఉంటా. ఖచ్చితంగా తీర్మానం చేసుకొని ప్రార్థన చేశారు, సంఘం చేసింది, ఎబ్రోన్ చేసింది, కురణ్యంకులు చేశారు, తిమోతంకులు అందరూ చేసిన తర్వాత వచ్చేసిన అప్పుడే దుకాణం బంద్ చేయించిన. బిడ్డ ఇన్ని 35 సంవత్సరాలు నడిపించిన షాప్. ఏం షాప్ నాది? బాసనలు అతుకున్నాం. వీళ్ళకి పెళ్ళికి భార్య భర్తలకు పెళ్ళికి ఇస్తే ఇచ్చేసిన సగం డబ్బులు తీసుకొని అప్పు. దాదాపు నేను చెప్పుకుంటే గొప్పతనం కాదు, అధికారిని కాను, కానీ ఒక 100 పెళ్ళిళ్ళ కంటే ఎక్కువనే ఇచ్చిన. 25 సంవత్సరాలు. ఇక్కడ పేరు నాది బట్టల సత్యనారాయణ, ఇంకో సత్యనారాయణ గౌడు ఉండే ఆయన బట్టలు, నాది బాసన్లు. యాట నరసింహులని ఫర్నిచర్ ఆయన, మేము ముగ్గురం నర్సాపూర్లో పెళ్ళికి సామాన్లు ఇచ్చేవారు. ఫర్నిచర్ ఆయన, బట్టలు ఆయన, బాసన్లు నేను. ఇట్లా ఇట్టించి నడిపించిన వాడిని చివరకు ఇక ఈ తీర్మానం చేసుకొని ఈ టైంలో అన్నీ ఒప్పుకున్నాయి. బయటకు వచ్చినప్పుడు ఇక మా పిల్లలు కూడా చేతికొచ్చారు. వాళ్ళ విద్యాలు దొరికినప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఇక డాడీ నువ్వు చేసినావు చాలు, నువ్వు కూడా ఊరుకోమని వాళ్ళ నోట వచ్చేసింది. నా తీర్మానం వాళ్ళ మాట ఓర్పుకొని అప్పుడు ఈ మందిరానికి విషయానికి అప్పుడు ముందుకు వచ్చిన ఈ పెద్దలతో. కానీ ఇక మీరందరూ చూసిన విషయమే, మనం అందరం కలిసి ఇక పోరాడింది చేసిందంటే ఎవరు సహకారం ఇచ్చింది కానీ, అంటే అప్పటిదాకా నేను కూడా ఆయారాం గాయారాం లెక్కనే ఇట్లా వచ్చి వెళ్ళిపోయేవాడిని కానీ పట్టింపు లేనటువంటి ప్రయత్నం ఉండదు. కానీ కాబట్టి ఇక ఇప్పుడు అన్న చెప్పినట్లు గిన్ని రోజులు 72 సంవత్సరాలు బర్త్డే, పెళ్ళి 52, ఈ ఇల్లు కట్టి చెప్పినాం. ఇక్కడ సంఘంలో పోతామన్నారు, టైం ఇచ్చినాం. ఇంకా మరి బిడ్డలు రాలేదు, ఇంకా కొందరు రాలేదు కదా, వాళ్ళందరూ కావాలి, అవసరమే. ఇది ఎందుకు వచ్చిందంటే ఈరోజు నాకు ఈ తలంపు, ఇప్పుడు నాకు పరిస్థితి చేతనెత్తలేదు. ఒక్కరోజు సాక్ష్యం చెప్పవలసినటువంటి సంఘంలో చెప్పవలసిన టైం వస్తుంది. ఇది నేను ఈరోజు చెప్పుదనే కదా వాళ్ళకి తెలిసేది. ఒకరోజు ఇది చెప్పబడుతుంది, అయ్యా ఏం చేసిండు, ఎలాంటి వాడు, మీకు ఏమన్నా ఇంతవరకు జరిగిందా అనేది. ఇప్పుడు మనకు మనుషులా ఎప్పుడున్నా తెలియదు, ఎప్పుడు పోయి తెలియదు, తన మనసులో పెట్టుకుంటే తెలియదు. కాబట్టి ఇది సంఘం ముందటప్పుడు చెప్పుకున్నాలని నాకు ఒక తలంపు వచ్చింది. ఈరోజు రేపు ఎన్ని రోజులున్నా ఒక రోజు పోవలసింది తప్పది. కానీ ఒక సాక్ష్యం అనేది ఒకటి అవసరం అనేది వస్తుంది. మనం ఈరోజు కొన్ని గుర్తు చేస్తే వాళ్ళకు చెప్తారో చెప్పరో కానీ మనం చెప్పే బాధ్యత మాత్రం అయితే చెప్పాలనే ఒక తలంపు వచ్చింది. కాబట్టి ఎంత ఓపికతో నిలబడి మరి ఇక వాక్యంలో మనకు అర్థమైంది. మేము చూసింది కూడా ఏమో, మీరు కూడా చూసిండ్రు, విన్నారు. మా సాక్ష్యం కూడా ఏం చేసిందని ఇంతవరకు. మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చిండు, హౌస్ ఇచ్చిండు, పిల్లలు ఇచ్చిండు, స్థలం ఇచ్చిండు, గృహం ఇచ్చి ఎంతవరకు ఆపట్టుకు వచ్చిందంటే అది నా శక్తి కాదు, నా బలము కాదు, దేవుని యొక్క కృప. ఎక్కడో ఉండి చెట్ల కింద, గుట్ల కింద, పుట్ల కింద ఉండి ఎక్కడో పరిస్థితి జీవితాన్ని మరి ఇక్కడ వరకు తీసుకొచ్చిండంటే దేవుని యొక్క కృపని, దేవుని యొక్క దయని. కాబట్టి ఆ దేవునికి వందనాలు. మీరు వచ్చినందరికి మరి సంతోషం. మరి అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం. మీరు సంతోషంగా ఈ మాటలు విన్నారు. మరి భోజనం కూడా తిని సంతోషంగా వెళ్ళాలని ప్రార్థించమని సెలవు తీసుకుంటున్నాను.